జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ శ్రీకాకుళం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సరే, ఆయన ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు, పరామర్శించడానికి ఒక పర్పస్, ఒక పెయిన్, ఒక విషాదం ఇలాంటివి ఉంటే పరామర్శ, లేదు అభినందన ఉంటే ఒక శుభకార్యం ఉంటే శుభాకాంక్షలు, ఇవి సహజంగా చేసేవాళ్ళు ఎవరైనా. ఈయన వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ మంత్రిని పరామర్శించడానికి అనే పేరుతో శ్రీకాకుళం వెళ్ళారు. అంపోలు జైల్లో ఆయన ఉన్నాడు కాబట్టి. ఎందుకు వెళ్ళాడు ఏంటి అని తర్వాత పక్కన పెడితే, వెళ్ళింది శ్రీకాకుళం జైలుకి వెళ్ళి పరామర్శించడం కోసం వైజాగ్లో ఫ్లైట్ దిగి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ ములాఖతు పెట్టుకున్నారు కాబట్టి అక్కడ అతన్ని పరామర్శించి పావుగంటో అరగంటో గంటో ఆ జైలు అధికారుల పర్మిషను, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చూసి చూడనట్టే పోతారు 10 నిమిషాలు అటు ఇటుగా. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి నువ్వు చంద్రబాబుని తిడతావా, లోకేష్ని తిడతావా, పవన్ కళ్యాణ్ తిడతావా, మోడీని తిట్టాలే. సో ఓవరాల్గా ఇది చేసుకుని వచ్చేస్తాడు ఎప్పటిలాగానే రావాలి లెక్క ప్రకారం. 11 గంటలకి ఎయిర్పోర్ట్లో దిగి వైజాగ్ ఎయిర్పోర్ట్లో, అది 120 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది ఆ జైలు విశాఖ ఎయిర్పోర్ట్కి. మామూలుగా కారులో ఎవరు వెళ్ళినా సరే మహా అయితే 2.5 గంటలు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం, ఎందుకంటే అదంతా హైవేనే బాగానే ఉంటుంది. అది విఐపి కాన్వాయ్ కాబట్టి 1.5 గంటల్లో కొట్టేయచ్చు. అలాంటిది 11 నుంచి 5 గంటల దాకా వెళ్ళాడు. అంటే సుమారు 6 గంటల పైగా ప్రయాణించాడు. ఎక్కడ చూడంతే, తాడేపల్లి నుంచి గుంటూరు 30 కిలోమీటర్లు 9 గంటలు వెళ్తాడు. వెళ్ళారు. నీకు జైలుకి పర్మిషన్స్ ఉంటాయి, జైల్లో సుదీర్ఘంగా 15 నెలలు ఉన్నావు కదా, జైలు మాన్యువల్స్ ఎలా ఉంటాయి, జైలు అనుమతులు ఎలా ఉంటాయి తెలీదా ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి? 5 గంటల వరకే అనుమతులు ఇస్తారు. అది ములాఖాత్ అడిగినప్పుడే చెప్తారు ఈవినింగ్ 5 లోపే చేసుకోవాలని. 5:10కో 5:15కో రీచ్ అయ్యాడు అక్కడికి. చేతులు ఒప్పుకుంటా, దండాలు పెట్టుకుంటా, దస్కాలు పెట్టుకుంటా. అది జనం వచ్చినప్పుడు ఓకే, ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు లేరనో, పార్టీ కార్యకర్తలు లేరనో మనం అనడానికి లేదు. అది అంటే ఎవరన్నా అంటే అది మూర్ఖత్వం కూడా. ఆయనకు ఉండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. మన నాయకుడు వస్తున్నాడని తెలిసినప్పుడు ఎక్కడన్నా కోడళ్ళ దగ్గర కొంతమంది ఉంటే అక్కడ కారు బయటకు వచ్చి చేతులు ఉపేసి వెళ్ళిపోతారు ఆగకుండా. అంతేగాని అక్కడ ఎవరు లేకపోయినా ఆగడం, లేకపోతే వాళ్ళే ఈయంతో పాటు వాళ్ళే ముందు కదులుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వెహికల్ కదలదు, అలా స్లోగా వెళ్తుంటే వాళ్ళు కూడా కదులుతూ ఉంటారు. అదే చిరునవ్వులు చిందిస్తూ అదే చేతులు పైకి ఎత్తి దండాలు పెట్టుకుంటూ వైజాగ్ దాటేసరికి 1 గంట అయిపోయింది. ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇది ఏం పబ్లిక్ స్టంట్? ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఇంకేమనాలి దీన్ని? వెళ్ళావు. 5 అయిన తర్వాత జైలు టైం అయిపోయింది, దీని ప్రకారం మాన్యువల్ ప్రకారం మీకు ములాఖత్ కుదరదు ఇవాళ చెప్పేశారు. అంతే. బయట మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు, ఎప్పట్లాగానే చంద్రబాబుని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు. ఆ తర్వాత సూపర్ 6 అమలు అవ్వట్లేదు అన్నాడు, అక్క చెల్లెమ్మలకు ఆ పథకం లేదు, అవతాతలకు ఈ పథకం లేదు. ఎప్పుడు రొటీన్ ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ టాటా వచ్చేసాడు. ఇప్పుడు వైజాగ్ వచ్చి ఉంటారు బహుశా, వైజాగ్ వచ్చి బెంగళూరు, చలో బెంగళూరు. ఇక ఈ మధ్యలో తాళం వాళ్ళ దాంట్లో పోటెత్తిన ఉత్తరాంధ్ర, జనసంద్రమైన ఉత్తరాంధ్ర, అడుగడుగున జగన్కి నీరాజనాలు. కాన్వాయ్ కదలలేనంతగా జనం వచ్చేసరికి కదలలేకపోయింది కాన్వాయ్. జగన్ తన అభివాదాలతో ముందుకు కదులుతున్న జగన్. ఓకే రైట్, మీ సొంత మీడియా సొంత ఛానల్లో చెప్పుకున్నారు, బాగానే ఉంది. కానీ ఇంటర్వ్యూలో వెళ్ళలేదే, ఫెయిల్ అయ్యాడు కదా. ఎవరినైతే పరామర్శించాలో అక్కడికి వెళ్లకుండా, పరామర్శించకుండానే బయటకు వచ్చారు కదా, అసలు వెళ్లకుండానే వెనక్కి తిరిగాడు కదా. మరి ఆ ఫెయిల్యూర్ని ఏమనాలి?
ఓకే, బాగుంది. అడుగడుగున నీరాజనాలు, అసలు ఎరగదొక్కేశారు జనం అభిమాన నాయకుడిని చూడడానికి. తండోపతండాలుగా తరలివచ్చారు. యాంకర్ చదువుతుంటే విన్నాను నేను సాక్షి ఛానల్లో. ఉత్తరాంధ్రలో సందులన్నీ జగన్ రూట్ వైపే వచ్చేసాయంట. ఉత్తరాంధ్రలో సందులన్నీ. ఓకే, బాగుంది, అది కూడా బాగానే ఉంది అనుకుందాం కాసేపు. మరి రిటర్న్లో కూడా ఆ జనం ఉండాలిగా, కథం తొక్కాలిగా, అదేంటది పోటెత్తాలిగా. ఏమైపోయింది ఆ పోటెత్తిన జనసంద్రం అంతా ఎటోలేడు వెళ్ళిపోయారు. మరి వచ్చేటప్పుడు వైజాగ్ ఎలా వెళ్ళిపోయాడు అంత తొందరగా? ఆ జనం ఉండాలి కదా. మళ్ళీ రేపు పొద్దున రావాలి లెక్క ప్రకారం రిటర్న్ వైజాగ్కి. అంటే ఇవన్నీ చాలా చీప్ ట్రిక్స్, చాలా 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 చీప్ ట్రిక్స్. ప్రజల ముందు తనను తాను చులకన చేసుకునే ట్రిక్స్. ఓకే, ఎన్నికల ప్రచార సభలు, పాదయాత్రలు, రోడ్ షోలు అంటే అది వేరు, అది పర్పస్ అది. కాబట్టి మీరు రోడ్ షోలో ఆగుతూ జనాన్ని కలుస్తూ చేతులు ఊపుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ వెళ్తారు, అది ఓకే, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఇక్కడ పర్పస్ ఏంటి? పరామర్శ. నువ్వు పరామర్శకి వెళ్తూ ఈ షో ఏంటి, వెళ్ళిన పని ఏంటి, చేసిన షో ఏంటి, పోనీ వెళ్ళిన అతన్ని కలిసావా? లేదు. నేను కనుక అసలు ఆ పరిస్థితిలో ఉండలే కానీ చెప్తున్నా, ఏమాత్రం పౌరుషం ఉన్నవాళ్ళు ఎవరైనా సీదిరి అప్పలరాజు ప్లేసులో ఉంటే జైలు నుంచే రాజీనామా లేఖ పంపించాలి ఇమీడియట్గా. అరే నాయన, నువ్వు వచ్చిన పని ఏంటి? నన్ను పరామర్శించడానికి, నన్ను కలవడానికి. నన్ను కలవకుండా వెళ్ళిపోయినప్పుడు నీ నాయకత్వం నాకు ఎందుకు అని అక్కడి నుంచి రిజిగ్నేషన్ పంపాలి లెక్క ప్రకారం. మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఒకటి, అదొక పార్ట్. ఇక రెండో పార్ట్, ఎవరిని అసలు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు స్టైల్ మారిపోయింది మధ్యకాలంలో, పర్పసే మారిపోయింది. ఎవరిని కలుస్తున్నాడు? వెళ్ళి నేరాలు చేసి జైలులో ఉన్న వాళ్ళని కలుస్తున్నాడు. అది వల్లభనేని వంశీ గారా, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారా, లేకపోతే అంబటి రాంబాబు గారా, ఇంకొకరా ఇప్పుడు ఈయన. బహుశా తమ్మినేని సీతారాం గారు జైల్లో లేడు కాబట్టి కలవకుండా వచ్చాడేమో. ఆయన కనుక మన పోలీసులకి ఇన్ టైంలో దొరికి ఆయన్ని కూడా జైలుకి రిమాండ్ చేసి ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఉండేవాడు. జైలులో ఉంటేనే కలుస్తాడు, లేకపోతే శవాలు ఉంటేనే వెళ్తాడు. మరి వెళ్ళాలి కదా. తమ్మినేని సీతారామన్ సీనియర్ నాయకుడు, స్పీకర్గా పనిచేసిన ఆయన కొడుకు జైల్లో ఉన్నాడు. ఆయన ఏమో తప్పించుకొని దొరికి మొత్తం మీద ముందస్తు బెయిల్తో ఇప్పుడు పోలీసు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన కూడా పరామర్శించాలిగా. ఎందుకు ఈ స్టైల్ ఎందుకు మారిపోయింది? నేరస్తుల్ని ఎందుకు ఈయన పరామర్శిస్తున్నాడు? నేరస్తుల్ని ఎందుకు ఓదారుస్తున్నాడు? ఈ ఓదార్పు యాత్ర స్టైల్ ఎందుకు మారింది? అంటే ఎంకరేజ్ చేస్తున్నాడా? నా దర్శనం జరగాలి అంటే మీరు జైల్లో ఉండాలి, అది ఆయన చెప్పదలుచుకున్నది. మామూలుగా ఇంట్లో కూర్చుని అపాయింట్మెంట్ కూడా ఎవరికి ఇవ్వరు. ఉదాహరణకు రఘురామకృష్ణ లాంటి వాడు విభేదించింది ఎక్కడ జగన్ రెడ్డితో, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఎలాగ ఎంపీ అనేవాడు కానీ కదా. ఇలా చాలామంది. ఈయన చూడాలి అంటే జైల్లో ఉండాలి, జైల్లో ఉంటే ఆయనే వస్తాడు, లేకపోతే ఇంట్లో కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు. సో ఇది రెండో ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్, బీసీ నాయకుడు ఎంతో కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన వాడిని కుట్ర చేసి జైల్లో పెట్టారు. బీసీ నాయకుడు చచ్చిపోయినోడు గురించి మాట్లాడు. చచ్చిపోయినోడు బీసీనే, నిరుపేద బీసీ. ఇక్కడ బలిసిన బీసీ, అక్కడ నిరుపేద బీసీ, గొర్రెల కాపరి. నానయ్య గొర్రెల కాపరి. యాక్సిడెంటే, కావాలని చంపాడని ఎవరు అనట్లా. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది, ప్రమాదం జరిగేది. ఓకే, అది ఎవరు కావాలని చేయరు, దాన్ని కూడా ఎవరు తప్పుపట్టరు. ఈయన ఏమంటాడంటే దాన్ని వదిలేయాలి కదా, అనుకోకుండా జరిగింది కదా, దానికి కుట్ర కేసు పెట్టడం ఏంటి అని మాట్లాడతారు. కుట్ర జరిగింది అక్కడ. ఆయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆయన కొడుకును తప్పించేసి ఇంకొక యువకుని అక్కడ పెట్టి ఆ యువకుడితో నేనే చేశాను యాక్సిడెంట్ అని చెప్పించాడు నీ మాజీ మంత్రి. ఎంత విలన్ లక్షణాలు ఉంటే చెప్పిస్తాడు. నీ శిష్యరికంలో వచ్చినట్టున్నాయి ఆ లక్షణాలు. అది కుట్ర కాకపోతే ఏంటి? యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చావుకి కారణమైన వాడిని పక్కకు పెట్టి ఇంకొక అమాయకుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇతనే యాక్సిడెంట్ చేశాడని చెప్పించి
మాయ చేయాలనుకోవడం, చట్టాన్ని పోలీసుని తప్పుదో పట్టించాలనుకోవడం, సాక్ష్యాన్ని తారుమారు చేయడం కుట్ర కాదా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా మీరు చట్టానికి చెప్పే భాష్యం? ఇది మూడోది. ఇక నాలుగోది అత్యంత ముఖ్యమైనది. ఆయన ఏమంటాడంటే ఇది కేసులు ఇవన్నీ ఎందుకు, ఏదో పంచాయతీ చేసి 6 నెలలు కూర్చోబెట్టి ఎంతో కొంత ఇప్పించి ఎటువంటి ఇంటికి పంపిస్తే అయిపోద్ది కదా అంటాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి. పైగా అంటాడు పాపం మావాడు చాలా మంచితనంతో మానవత్వంతో ముందుకు వచ్చాడు ఎంతో కొంత ఇవ్వడానికి అన్నా అనకూడదు. కానీ ఐఎమ్ సారీ టు సే సిగ్గుచేరకుండా మాట్లాడే మాటలు ఇవి. యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి చనిపోతే కేసు అవుతుంది ఖచ్చితంగా. ఆ పరిహారము ఆ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ ఉంటే ఒకవేళ, లేకపోతే పరిహారము ఇవన్నీ కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు పంచాయతీ చేయమని చెప్తున్నావా? పోనీ ఎలాగో వెళ్ళావు కదా, కొంచెం తొందరగా వెళ్ళి అడ్డుంచట్టు వెళ్ళి ఆ దానయ్య కుటుంబం దగ్గర కూడా వెళ్ళి పాపం నిరుపేద కుటుంబం. మొన్న చెప్పాను నేను, పిల్లలకు బిస్కెట్లు కూడా పాలు లేక నీళ్లలో కలిపి పెడుతుంది ఆ తల్లి. అలాంటి నిరుపేద కుటుంబానికి నీ నికృష్ట రాజకీయం వెళ్ళడానికి సరిపోలేదా? విజయవాడలో సాయికృష్ణ అనే రౌడీ షీటర్ లాకప్ డెత్ తప్పే. రౌడీ షీటర్ లాకప్ డెత్ జరగకూడదు, అది ఓకే, దాన్ని ఎవరు కాదంట. అది జరిగిందని అది కుల రాజకీయం చేయడానికి అమ్మటరామం నుంచి 20 లక్షలు ఇచ్చి పంపించావు కదా. నువ్వు ఎట్లాగో శ్రీకాకుళం వెళ్ళి అట్లాగే వెళ్ళి ఆ తల్లికి పాపం 2 చిన్నపిల్లలు పసిపిల్లలు వెళ్ళి ఇదిగో అమ్మ ఇగో ఇవి ఉంచు, నీ కుటుంబం నా పార్టీ చూసుకుంటుందని చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? అదేమి చేయకుండా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళి అక్కడ కూడా కలబోలు కబుర్లు చెప్పేసి మాయ మాటలు చెప్పి అంతసేపు పిల్లోడు అని చూపిస్తాడు. యాపిల్ పండులాగా ఉన్నాడు పాపం, మంచి పిల్లోడే, యువకుడు కదా. ఈ పిల్లోడిని చూస్తే మీకు బాధ వేయట్లేదా? మీకు జాలి కలగట్లేదా? జాలి ఎందుకయ్యా? చచ్చిపోయేవాడి మీద ఉంటుంది కానీ జాలి చంపినోడి మీద ఉంటుందా? యాక్సిడెంట్ అయినా సరే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసిన భాగవతం. వెళ్ళిన పని ఏంటి, చేసిన షో. చర్చలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా శిరీష్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. జగన్ గారు వచ్చారు వెళ్ళారు, కానీ వచ్చిన పని అవలా. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం మాట్లాడారు, దీని మీద మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? బహుశా జగన్ గారి వచ్చేళ్ళిన తర్వాత ఇదేనేమో మీ ఫస్ట్ రియాక్షన్ అవుద్ది. కరెక్టేనండి. మీకు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకు కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయరండి. ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. ఇందాక మీరు 4 క్వశ్చన్స్ అడిగారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు అసలు జైల్లో ఉన్న వాళ్ళకి ఆయన ప్యాటర్న్ మారింది, జైల్లో ఉన్న వాళ్ళని ఎందుకు ఆయన కలుస్తున్నారని. ఏ క్రిమినల్ మైండెడ్ పర్సన్ విల్ ఆల్వేస్ వాంట్స్ టు మీట్ ఏ క్రిమినల్ మైండెడ్ పర్సన్స్ ఓన్లీ. అందులో ఇంకేమన్నా మీకు డౌట్ ఉందా? ఆయనకి కావాల్సింది క్రిమినల్స్. అంటే ఇప్పుడు ఇదే అప్పల్ రాజు గారు మీరు అన్నారే స్టేట్ ఫస్ట్ వచ్చాడు, స్టేట్ ఫస్ట్ వచ్చి ఏ వ్యక్తి చేతిలోనే ఆయన అవార్డు తీసుకున్నారో మీకు గుర్తే ఉంటుంది. ఆ రోజు సీఎం గా ఉన్న ఇప్పుడు వేరే పార్టీలో ఉండొచ్చండి, మాకు కూడా మేము టీడీపీలో ఉన్నప్పుడు, అంటే అప్పుడు మేము దీంట్లో లేము, రాజశేఖర్ రెడ్డి గారు వేరే పార్టీ, కానీ ఏ రోజు అవమానించలేదే. సిద్ధాంతాల పరంగా విమర్శలు కూడా చాలా గౌరవంగా హుందాగా ఉండేవి. నువ్వు ఎవరి చేత్తోని ఒక సీఎం గా ఆయన ఉన్నప్పుడు నువ్వు రాష్ట్ర ఫస్ట్ వచ్చావో ఏదో ఫస్ట్ వచ్చావో తీసుకున్నావు కదా, ఆయన పట్ల నువ్వు ఇదే సీదిరి అప్పలరాజు అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు నాకు తెలిసి ప్రపంచంలో ఏ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీ గురించి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మాటలు అనడానికి ధైర్యం చేయడండి. కానీ జగన్మోహన్ రెడ్డి దుస్తులో పడ్డానికి అప్పలరాజు ఆ స్టెప్ వేశాడు. సో నెక్స్ట్ ఏంటి, విత్ ఇన్ మంత్స్ లోని మంత్రి అయిపోయాడు. అలాగే నిన్న మొన్న ఏదో వేరే ఇష్యూలో ఇరుక్కుపోయిన జోగి రమేష్ ఎప్పుడు మంత్రి అయ్యాడు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఒక 20-30 కార్లతో దాడి చేసి వెళ్ళాక నెక్స్ట్ జోగి రమేష్ మంత్రి. అంటే ఎలాగ సెలెక్ట్ చేసుకున్నారో కూడా మీరు మళ్ళీ ఈ రోజు మనం ప్రజలకు చెప్పాలి కదా. క్రిమినల్ మెంటాలిటీ అవతల పార్టీని, అది ప్రతిపక్షం గాని ఈయనకి అపోజిషన్ గాని
నీచాతి నీచంగా వాళ్ళని అసెంబ్లీలోని పర్సనల్ గా ఇబ్బంది పెట్టే వాళ్ళని సెలెక్ట్ చేసి తన పక్కన మంత్రులుగా పెట్టుకుంటాడు. అయితే ఈ రోజు అంటే నిజంగా అండి, మేము రోజు అమరావతి నుంచి వైజాగ్ నుంచి పలాస వస్తుంటామండి. వైజాగ్ నుంచి శ్రీకాకుళం రావడానికి మాక్సిమం 1.5 hours పడుతుందండి. అదే విఐపి అయితే వాళ్ళకి ప్రోటోకాల్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి మాకంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాళ్ళు ఇంకొక 15 నిమిషాలు ముందు వచ్చేయచ్చు. నిజంగా ఈ రోజు సీదిరి అప్పలరాజు అనే బీసీ లీడర్ ని నువ్వు పరామర్శించడానికి వచ్చినప్పుడు కోర్టు ఏమన్నా మీ అత్తగారిల్లా, కోర్టు ఏమన్నా మీ జైలు ఏమన్నా మీ అత్తగారిల్లా? నీకు 2-3 గంటలు టైం ఇస్తే నువ్వు అలా డాన్స్లు వేసుకుంటూ ప్రజల్లో రావడం ఏంటండి? అంటే ఈయన ఏమన్నా నాంపల్లి కోర్టుకు వెళ్ళినప్పుడు ఈయన టైం ఇచ్చి వెళ్ళి అక్కడ జనాల్ని మూగబెట్టేలా చూసినట్టు ఇక్కడ అవుతుంది అనుకున్నారు? ఇక్కడ సిస్టమే. అది మాజీ మంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా. నిజంగా అప్పలరాజుకి ఈ రోజు చాలా మాట్లాడాడు. గతంలో మొన్న విశాఖపట్నం పోర్ట్ లో ఏం మాట్లాడాడో, పసిపిల్లోడు అప్పలరాజు గారి మీద యాక్సిడెంట్ చేస్తే అది వేస్తారా? యాక్సిడెంట్ చేసినందుకే ఇయ్యలేదు. ఇంకా మూర్ఖంగా మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ కి, ముఖ్యంగా బుర్రుండి కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్న నాయకులకి, మా జిల్లా నాయకులు కూడా ఉన్నారు. రోసయ్య గారి దగ్గర, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర కూడా మంత్రులుగా చేసి కనీసం ఒక మంచి మర్యాద అని నిన్నటి వరకు అనుకున్న నాయకులు, వాళ్ళు కూడా అలాగే ఆ మతి లేని మా జగన్ మాటలు విని గట్టి లేక మాట్లాడుతున్నట్టున్నారు. ఎవ్వరు యాక్సిడెంట్ చేశారని అరెస్ట్ చేయలేదు. యాక్సిడెంట్ చేశాక బుద్ధి బుర్ర ఉన్నవాడు ఒక మాజీ మంత్రిగా 4 సంవత్సరాలు మంత్రి పదవి వెలగబెట్టాడు కదా, నీ బాధ్యతగా తీసుకెళ్లి నీ కొడుకుని అప్పచెప్పుండుంటే ఆ రోజే నీకు స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేవారు. మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య కొడుకు కూర్చునేవాడు హ్యాపీగా. కానీ ఏం చేసావు? అరగంట వ్యవధిలో ఇందాక మీరు చెప్పినట్టు 4 పనులు చేశాడు. 9:32కి యాక్సిడెంట్ అయితే 9:34కి కారులో వచ్చి తన కొడుకు ప్లేస్ లో ఇంకొకరిని పెట్టి 9:40 కల్లా కొడుకుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి కొడుకు తగిలిన దెబ్బలకి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చిన్న చికిత్స చేయించి 10:05 కల్లా నువ్వు ఊరు దాటిచ్చావు. అంటే ఎలాంటి వాళ్ళైనా అంత క్రిమినల్ మైండ్ అంత ఫాస్ట్ గా డెసిషన్ తీసుకున్నారంటే మీకు ఇంకో సీన్ కూడా గుర్తొచ్చుండాలండి. బాబాయిని గొడ్డలతో వేసేసి దాన్ని గుండెపోటుగా చెప్పి జనాలు వచ్చే లోపల మొత్తం ప్యాకింగ్లు చేసేసి జనాలకి ఆ ప్యాకింగ్లు చేసిన డౌట్ వచ్చేసరికి మళ్ళీ దాన్ని గొడ్డల పోటని అప్పుడు ఎదురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేసిన సీన్ గుర్తు రావాలి కదా. ఎందుకన్నానంటే క్రిమినల్ పర్సన్ విల్ లైక్ ఏ క్రిమినల్ సోన్ అని ఇందుకే అన్నాను. అందరు జగన్మోహన్ రెడ్డి గారిలా ఉండే వాళ్ళని చుట్టూ పెట్టుకుంటాడు. సేమ్ అదే సీను విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 30 minutes లో చేశాడు అప్పలరాజు. ఈ రోజు అప్పలరాజు యాక్సిడెంట్ చేస్తే అరెస్ట్ చేసేశారు. చిన్న పిల్లోడు అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చిన్న పిల్లోడికి 18 సంవత్సరాల పిల్లోడికి యాక్సిడెంట్ చేస్తే ఏం రాశారో అదే అతని పట్టా జరిగింది. అంతేగాని వెరైటీగా ఏం జరగలేదు. కానీ ఈ రోజు సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా నిజంగా ఈ రోజు ఆయన షో ఆఫ్ చేయడానికి వచ్చాడు. అది అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ మీరు అన్నారే దారుల్లో దేరుల్లో ఏమీ లేదండి. ఈ రోజు బీసీ అని మత్స్యకారులను కొట్టడానికి మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మారడు. ఆయన 5 సంవత్సరాలు చేసింది కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, దేవుళ్ళ దేవాలయాలు పగలగొట్టి మన మధ్య చిచ్చు, ఇంకా వీలైతే ఏంటది రాయలసీమకి, ఆంధ్రాకి, కోస్తాంధ్రకి, ఉత్తరాంధ్రకి చిచ్చు పెట్టడం తప్ప ఏం చేశాడు? ఈ రోజు నువ్వు అంత మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నావు కదా. మీరు అన్నారు ఇందాక బలిసిన వ్యక్తి అని. నిరుపేద కుటుంబం దానయ్య. సిగ్గుండాలండి. ఈయనకే కాదు మొత్తం ఆ వైసీపీ అందరూ అలాగే ఉన్నట్టున్నారండి. ఇక్కడికి వచ్చి అప్పలరాజు అరెస్ట్ అవ్వక ముందు కొడుకుని అరెస్ట్ చేసినందుకు అప్పలరాజు నవ్వుతూ పరామర్శించిన ది గ్రేట్ సీనియర్ లీడర్స్ మా శ్రీకాకుళం వాళ్ళు ఒక్క అడుగు మీరు వెళ్ళండి, మీ నాయకుడు కదా, అక్కడి నుంచి ఒక్క అడుగు ఆ పేద కుటుంబం చూస్తే మీకు ఏమవుతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి యాక్సిడెంట్ చేసే శిరీష్ గారు ఒక్క మాట నాకు కూడా ఇప్పుడు మీరు అంటుంటే ఐడియా వచ్చింది. పార్టీ నాయకులు ఆవిడ పేరు ద్రౌపది, చనిపోయిన దానయ్య వైఫ్, ఆమెని పలకరించడానికి, ఆ పిల్లలు పలకరించడానికి వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. వీళ్ళు వెళ్ళారా కనీసం? అప్పలరాజు గారి వైఫ్ గాని కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళి? లేదండి, అసలు సీన్ లో లేకుండా చేద్దామనే కదా ఇప్పుడు ఇది జరిగిన 36 hours తర్వాత అప్పలరాజు కొడుకు చేశాడని బయటకు వచ్చింది కదా. అంతవరకు బయటకు రాలేదు కదా. సీసీ కెమెరాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టించారో కానీ ఆ సీసీ కెమెరాలు హాస్పిటల్ కెమెరా లేకపోతే ఈ పాటికి అప్పలరాజు కొడుకు హ్యాపీగా తప్పించుకునేవారు కదా.
బట్ గాడ్ ఈజ్ గ్రేట్ అనుకోవాలి. అవును దేవుడు ఉన్నాడు. అవును అవును అంటే కనీసం అప్పలరాజు భార్య గాని వెళ్ళలేదండి అక్కడికి. మధ్యవర్తులతోని ఇది బయటికి రాకముందంటే అప్పలరాజు కొడుకు చేశాడన్న అని రాకముందు వాళ్ళ ఇళ్ళకి మధ్యవర్తులతో కబుర్లు పెట్టించి ఈ కేసు ఏమొద్దు 8.5 లక్షలు అంటే ఎవరైతే చేశారని అప్పటి వరకు ఆ సిద్ధార్థ త్యాడి అనే అతని తండ్రి 8.5 లక్షలు ఇస్తాము, ముందు 1.5 లక్షలు ఇస్తాము, తర్వాత కేసు అంతా అయిపోయిన తర్వాత మిగతా 7 లక్షలు ఇస్తామని మాట్లాడారు. అప్పలరాజు భార్య గాని సీన్ లోకి రాలా, మాట్లాడించారు మనుషులతో. అప్పలరాజు మాట్లాడడం, అప్పలరాజు లేకపోతే అప్పలరాజు తరపున ఎవరో మాట్లాడారు, దాన్ని అక్కడితో కప్పిపు చేసి 5వ 10వ ఇచ్చి వదిలించుకుందామా అని అనుకున్నారని మనం అనుకుంటున్నాం. అసలు ఆయన అనడం ఏంటి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు అక్కడికి వచ్చి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఒక్క నిమిషం శిరీష్ గారు, సత్యమూర్తి గారు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి కేసులు ఎందుకు, ఏదో ఆన్లైన్లో మధ్యవర్తిత్వం చేసి ఆన్లైన్లో కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఎంతో కొంత ఆమె కాంపెన్సేషన్, వాట్ నాన్ సెన్స్. నాకైతే షాక్ అయ్యా నేను. ఇది మాట్లాడాల్సిన మాట. సరే బయట వాళ్ళకి ఎవరికి తెలియకపోతే ఊళ్ళలో జరుగుతూ ఉంటాయి ఎక్కడన్నా, ఎందుకులేమ్మా అని విడాకులప్పుడు కానీ ఇటువంటి అప్పుడు ఊళ్ళలో పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంటాయి, ఇది పోలీసు దాకా రాకుండా. ఇలాంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాట సత్యమూర్తి గారు ఇది. అసలు ఇది పైగా పాదసారథి గారిని అంటే పంపించాడంట చంద్రబాబు నాయుడు గారు, వెళ్ళి ర్యాలీలు తీయించాడంట. అదే వచ్చి పాదసారథి అంటే వాళ్ళు వీళ్ళు కూర్చోబెట్టి పంచాయతీ చేయొచ్చు కదా అని చెప్తున్నాడు. అసలు మై గాడ్, అసలు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎట్లా ఆలోచన ఉంటుంది అంటే మొత్తం ఈ చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని డిఫై చేయటం, ఈ మొత్తం లా అండ్ ఆర్డర్ని డిఫై చేయటం ఒక హీరోయిక్ క్యారెక్టర్గా తనకి తాను అనుకుంటూ అదే విధంగా ప్రవర్తిస్తూ, అంటే రచ్చబండలు, రాజుల కాలము, రాఖీ యుగాలు, అక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ. అంతే పాత ఎన్టీ రామారావు పాత సినిమాల్లో అదే కత్తిపెట్టి యుద్ధం చేసి అవి తీసుకొచ్చి పేదలకి పంచి పెడతాడు కదా హీరో, అట్లా అనుకుంటున్నాడు. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఈ కంట్రీలో మనం చట్టాన్ని ఫాలో కావాలి. మొత్తం కేసులు, ఇంకొక అసలు విచిత్రం ఏంటి అంటే మర్డర్ కేసు పెట్టారు అని చెప్తాడండి. అదే కదా అసలు నీకు అది ఆ సెక్షన్ ఏంటో తెలీదు. అది యాక్చువల్గా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఎనీ యాక్సిడెంట్ కి అదే పెడతారు, ఏ యాక్సిడెంట్ అయినా అదే పెడతారు, అదే కేంద్రం చట్టం. నాట్ అమౌంటింగ్ టు మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఈ ముందర పదాలు ఏవి చదవకుండా ఆఖరి ఉన్న మర్డర్ అన్న పదం చూసి మర్డర్ కేసు పెట్టారు అంటాడు. ముందు చదువు, నాట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్, మొత్తం కలిపి చదవాలి. అది కలిపి చదివే ఓపిక లేక మర్డర్ కేసు పెట్టారు. ఏంటది కుట్ర ఎవరు చేశారు? సీదిరి అప్పలరాజు చేశాడు కుట్ర. నీకు అక్కడ ఎదురుగా రోడ్డు మీద దానయ్య పడి ఉంటే దానయ్యని తీసుకెళ్తారా హాస్పిటల్కి? నీ కొడుకుని తీసుకెళ్తావా సీదిరి అప్పలరాజు? ఫస్ట్ ఈ ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్పు. డాక్టర్ అయ్యి ఉండి, నువ్వు డాక్టర్ అయ్యి ఉండి, ప్రజాప్రతినిధిగా చేసి ఉండి, మంత్రిగా చేసి ఉండి, కొడుకు ఏమైంది? కొడుకు ఏం కాలేదు కదా, ఎక్కడన్నా గీసుకుపోయిందేమో, అది సెప్టిక్ అవుతుందేమో అని కొడుకుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ మనిషి ప్రాణంతో చివరి శ్వాస పీల్చుకుంటూ ఉంటే, ఇటువంటి మనిషిని పైగా నీ కొడుకుని కాపాడుకోవటానికి ఇంకొక కుర్రాన్ని, అదే వయసు ఉన్న ఒక కుర్రవాణ్ణి, ఒక సబ్జెక్టు కరెక్షన్, ఐ థింక్ ఈజ్ ఎ బ్రాహ్మిన్, అతన్ని ఎవరైనా కావచ్చు కదా చెప్తున్నా. నువ్వు అతన్ని తీసుకొచ్చి నువ్వు బలిపీఠం మీదకి ఎక్కిస్తున్నావు. నువ్వు ఇందాక శిరీష్ గారు చెప్పినట్టు నువ్వు గుద్దంగానే వచ్చి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగిచ్చి ఇటు యాక్సిడెంట్ జరిగిందండి అని చెబితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే కేసు ఇది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే కేసుని నువ్వు ఇక్కడ దాకా ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు కుట్రమని తీసుకొచ్చాడా? ఎవరు తెచ్చారు? సీదిరి అప్పలరాజు తన చేతులతో తెచ్చుకున్నాడు. మొత్తం కేసు మొత్తం మాఫీ చేసుకోవాలని చెప్పి, తన కొడుకుని సేఫ్గా చూసుకోవాలని చెప్పి
ఈ ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అతనికి చనిపోయిన అతనికి 42 ఏళ్ళు 43 ఏళ్ళు అండి. అతనికి దానికి కూడా వయసు మీద పడింది అన్నాడు ఇందాక. వయసు ఆశ్చర్యం వేసింది. 45 ఏళ్ళు ఉంటాయి చచ్చిపోయిన వ్యక్తికి వయసు మీద పడింది. రోడ్డు పక్క నడుస్తుంటే 42 వ్యక్తి వయసు 38. ఏంటండి చనిపోయిన దానయ్య వయసు 38. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎట్లా ఉందంటే 45 ఏళ్ళు వయసు మీద పడింది, అతనే వచ్చి మోటార్ సైకిల్ మీద పడ్డాడు అన్నట్టు చెప్పాడు. అంటే పదాలు వాడలేదు కానీ అట్లా చెప్పాడు. 38 ఏళ్ల పిల్లాడికేమో వయసు అయిపోయిందా, నీకేమో నీ సీదిరి అప్పలరాజు కొడుకేమో దేదీప్యమైన భవిష్యత్తు ఉన్నదా? ఎందుకు నీకు బాగా డబ్బులు వాడికి భవిష్యత్తు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో. అతని పిల్లలు పేద కుటుంబం, ఆ పిల్లల్ని వాళ్ళు ఎట్లా సాకాలనేది ఆ తల్లి అంత ఆవేదన పడుతూ ఉంటే కనీసం గుండె కూడా కరగట్లేదు. ఆవేదనగా సార్, నేను లాస్ట్ వీక్ జరిగిన రోజు డిబేట్ చూస్తే చాలా బాధ అనిపించింది. మామూలుగా పసిపిల్లలకి మన చూడండి, అదిగో విజువల్ చూడండి, పసిపిల్లలకి బిస్కెట్లు పాలల్లో కలిపి పెడతాం. నేను ఆ రోజు చెప్తే బాలకోటే గారు కూడా ఎమోషనల్ అయ్యాడు. నేను ఆ రోజు చూపిస్తే నీళ్ళలో కలిపి బిస్కెట్లు పెడుతుందండి. అంతకంటే పేదరికం అది చూసి కూడా ఈ మనిషి మనసు కరగలేదంటే అసలు ఏమనుకోవాలి? ఈ నేరస్తుల్ని సపోర్ట్ చేసే ఈ పద్ధతి ఏంటి మొత్తం? అంటే నువ్వు పీస్ అండ్ ట్రాంక్విలిటీని భగ్నం చేయటానికి ఏ పనన్నా చేస్తావు, పోలీసుల్ని తిడతావు, పోలీసుల్ని బట్టలెప్పు తీసుకొడతానని చెప్తావు, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తావు. ఈ రోజున వెంకటకృష్ణ గారు ఒక ఎస్ఐ అండి, ఒక ఎస్ఐని మహిళా ఎస్ఐని ఎంత హ్యూమిలేట్ చేశారండి దారుణంగా. ఆమె పాపం ప్రాణ భయంతో పరిగెత్తిందండి. ఆమె ఎవరి కోసం వచ్చిందండి? ప్రొటెక్షన్ కోసం వస్తే అక్కడికి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి పెట్టారు. సెక్సువల్ అబ్యూస్ కూడా చేశారు. నాకున్న దీని ప్రకారం నాకున్న మెసేజ్లు వచ్చినాయి. సీరియస్ గా చెప్పాలి, అది ఆమెని చాలా బ్యాడ్ గా ట్రీట్ చేశారు ఆ గుంపులో. నిజంగా అండి, నిజంగా అది చూస్తే ఆ సీన్ చూస్తే ఎంత బాధేస్తుంది వెంకటకృష్ణ గారు. అవన్నీ నీకు కనపడవా? అవన్నీ నీకు అసలు ఏం పట్టింపు లేదా? నీకు ఎంతసేపటికి సీదిరి అప్పలరాజు డాక్టరు, సీదిరి అప్పలరాజు బీసీ, సీదిరి అప్పలరాజు కొడుకు అమాయకుడు, ఇదేనా ఈ 3 సెంటెన్సులు తప్ప 4వ సెంటెన్స్ నీకు రాదా నీ నోట్లో నుంచి? అరే అవతల వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన వ్యక్తికి 2 పసిపిల్లలు ఉన్నారు, తిండి పెట్టే దిక్కు లేదు. ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ముందు ఆ కుటుంబం బతకడానికి సోర్స్ లేదు కనీసం, అది మర్చిపోయాడు. ఎంతసేపు ఆ తల్లి ఎలా బతుకుతుందా? కంటికి మింటికి ఏడుస్తూ ఉంటే తల్లి ఎట్లా బతుకుతుందన్న ఆలోచన లేదు. పైగా మావాడు బాగా సూపర్ క్లవర్ డాక్టరు, పిల్లల కెరీర్ పాడు చేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు. ఈ రకమైన మాటలు మాట్లాడి ఇవాళ ఈయన వెళ్ళిన పర్పస్ ఏంటి, చేసిన ఆ షో ఏంటి, ఇదేనా ఒక నాయకుడు చేయాల్సిన పనులు కూడా మాట్లాడదాం. బాలకోటే గారు నమస్కారం. బాలకోటే గారు, ఈ యాక్సిడెంట్ జరిగిన మరుసటి రోజు మనం డిబేట్ చూసాం, అదంతా చర్చించాం ఆ రోజు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే నేనైతే అనుకున్నా కొంచెం అర్లీగా వెళ్ళి అప్పలరాజుతో మాట్లాడి పలకరించి పరామర్శించి ఆ ఊరు వెళ్ళి వాళ్ళు కలవపోయినా ఆ చనిపోయిన వ్యక్తి భార్య, కుటుంబము, పిల్లల్ని వాళ్ళని కూడా పిలిపించుకుని ఏదో ఉంటుంది కదా మంచి చెడు వాళ్ళకు పొలం సాయం చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను నిజానికి. ఎందుకంటే ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం కాబట్టి. అదేం లేదు. పైగా పోయిన అప్పలరాజు కన్నా దక్కిందా అదృష్టం, దర్శన భాగ్యం అంటే అది లేదు. ఏదో సామెత చెప్తారు కదా, అద్దంకి ఏదో అద్దంకి వెళ్ళాడు అల్లే కూర్చున్నా, అట్లుంది పరిస్థితి. బాలకోటే గారు మీ స్పందన చెప్పండి ప్లీజ్. వెంకటేష్ గారు నమస్తే. నమస్కారం అండి. సుమూర్తి గారికి అలాగే ఎమ్మెల్యే శిరీష గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 18 సంవత్సరాల బాలాకుమారుడు కాదు. ఆయనకు అరటి పండ్లు ఒలిచి చేతిలో పెడితే తినలేని అమాయకుడు ఏమాత్రం కాదు. గుట్టుకుని మింగగలడు. అరటి పండ్లు పెట్టినా మింగగలడు, భూములు పెట్టినా మింగగలడు, గనులు పెట్టినా మింగగలడు. ఆయనకు సూక్తులు చెప్పాల్సినంత అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు, నాకు అసలు లేదు. ఈయన మనిషి అయితే ఆయన అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారిని,
అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారనని. నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్నం తిని ఉంటే మీరు గొర్రెల కాపరి యాదయ్య గారిని పరామర్శించాలి. దానయ్య గారు ఆ కుటుంబాన్ని, ఆ దానయ్య గారి కుటుంబాన్ని పరామర్శించాలి, ఓదార్చాలి. ఆ కుటుంబానికి నీ డబ్బులు ఇవ్వాలి, నీ ఔదార్యం ప్రకటించాలి. కూటమి ప్రభుత్వం ఆ పని చేసింది. బాధపడ్డ వాడిని పరామర్శించకుండా బాధించిన వాడిని పరామర్శిస్తున్నావు చూసావా? దానయ్య కుటుంబాన్ని మృతికి కారణమైన వాళ్ళని పరామర్శిస్తున్నావు చూసావా? 18 ఏళ్ల బాలుడు నీట్ ఎగ్జామ్ రాశాడు, 10th క్లాస్లో మెరిట్ వచ్చింది, డాక్టరేట్ చేశాడు. డాక్టరేట్ చేస్తే అప్పలరాజు అయితేనే పప్పలరాజు అయితేనే అరెస్ట్ చేయరా వెంకటకృష్ణ గారు? ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనుక వస్తే డాక్టర్లను అరెస్ట్ చేయకూడదని చట్టం తెస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా? ఆయనకున్నాడు 16 నెలలు జైల్లో లేడా? మీకు అత్తారిని జైలే కదా. డాక్టర్ కాదుగా. డాక్టర్ అయినా అరెస్ట్ చేస్తారు, డాక్టర్ కాకపోయినా అరెస్ట్ చేస్తారు. జరిగింది నేరం. ఒక అభాగ్యుడు ప్రాణం తీశావు. తెలుగుదేశం పార్టీ నాయకుల కారుల కింద ఢీకొనలేదని చెప్తున్నాడు. నీ టైర్ కిందే తెంగయ్య చచ్చిపోయింది. నిన్న అరెస్ట్ చేయాలి. అసలు నిజానికి రాష్ట్రం అంతా కోడై కూసింది. తెంగయ్య మెడని నీ టైర్ కింద పెట్టేట్టు దొర్లుకుంటూ వెళ్ళావు. నువ్వు పశ్చాత్తాపం ప్రకటించలా. ఈరోజు నువ్వు వెళ్ళింది ఎక్కడికి? ములాఖత్తు కాదు నువ్వు వెళ్ళింది పరామర్శకు కూడా కాదు. నీ రాజకీయ ఉపాధి కోసం వెళ్ళావు. నీ రాజకీయ నిరుద్యోగ బాధలు తీర్చుకోవడానికి వెళ్ళావు. ఒక పరాక్రమానికి వెళ్ళావు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఎస్ఐ ప్రవళ్ళకి చాలా బాధేసిందని. నాకు బాధ ఇలా బాహుబలి గుర్తొచ్చింది. దేవసేన ఏమయ్యింది అని మహేంద్ర బాహుబలి అడిగిన ఆ సీన్ గుర్తొచ్చింది. ప్రవల్లిక చేతి మీద చెయ్యేసినోడు చెయ్యి తీయాలి. ఒక అధికారిని పులుల బోన్లో బంధించినట్టుగా నలుగురు గుమ్మి చూడండి ఒకసారి. నిజంగా ఫుల్ స్క్రీన్ వేద్దాం, ఒకసారి విజువల్ చూపిద్దాము. ఎందుకు ఆమెని, ఒక మహిళా ఎస్ఐ గారిని, ప్రవళిక గారిని ఎందుకు అట్లా రౌండ్ వేశారు? ఆమె ఒక్కతే పోలీస్ ఆఫీసర్. వెనక చూడండి, చుట్టూ వాళ్ళు ఎక్కడెక్కడ చేతులు వేస్తారు, ఏం చేస్తారు? వాట్ నాన్ సెన్స్ దే ఆర్ డూయింగ్ దేర్. వెంకటకృష్ణ గారు మొత్తం వీడియోలో ఫేసులు గుర్తుపట్టి ఒక్కొక్కరిని వెతికి కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఆందోళనలో ఎట్లా రౌడీ షీటర్ల మీద ఎట్లా కేసులు బుక్ చేస్తున్నారో అట్లా బుక్ చేయాలి వెంకటకృష్ణ గారు. అది కాదండి, ఒక పోలీస్ ఆఫీసర్ మహిళా ఎస్ఐ అంత రౌండ్ వేశారేంటి? ఏంటి వెంకటకృష్ణ గారు? అది ఒక ఆడబిడ్డ ఎస్ఐ చూడండి, ఆమె భుజాలు గడుపుతూ ఆమెను తోసుకుంటూ, చుట్టూ పోలీసులు కూడా లేరు ఆమెకి, ఆమె సింగిల్ గా ఉన్నారు. ఆ ఆముదాల వలస చింతాడ రవికుమార్, ధర్మాన ప్రసాద్ కొడుకు రామ్ మనోహర్ వీరవిహారం చేస్తారా ఒక ఆడబిడ్డ ఎస్ఐ మీద? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు నీకు తెలిసిన నీతి? ఇదేనా నీటు? ఇదేనా ఫస్ట్ క్లాస్? భయపడిపోయిందండి ఆవిడ. అసలు వాళ్ళ దాడికి ఆమె భయపడిపోయింది. ఆమె ఆ బిడ్డ ఏ సామాజిక వర్గం నాకు తెలియదు కానీ ఎవరైతే ఏంటండి, మనిషి కదండి, మహిళ కదండి, సామాజిక వర్గాలతో పని ఏంటండి? అంటే ఇలాంటి దుర్మార్గ కార్యక్రమాలు. మీరు ఒక మాట అన్నారు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరటానికి ముందు ఉన్నోడు ఆఖరి వరకు ఉంటాడు. వాడే ఉంటాడు, వాడే జై అంటాడు. ములాఖత్ నిబంధనలు తెలియవా? సీనియర్ అప్పలరాజు సీదుకుంటూ లోపలే ఉంటాడన్న సంగతి తెలియదా? పోని పరామర్శించావా? వెళ్ళావా? జైలు గోడల మధ్య వాళ్ళని పరామర్శించడం ఏంది? నీ తాడేపల్లి వినిపించుకోకూడదా? ఆయన భార్యని పరామర్శించడానికి, బిడ్డలను పరామర్శించడానికి జైలు గోడలు కావాలా? నువ్వు వెళ్ళింది దేనికి అర్థం కావట్లేదు లేదా? 2 గంటల నుంచి 3 గంటలకు అడిగారు, 3 నుంచి 4 గంటలుగా అడిగారు, 5 గంటలైనా కూడా నువ్వు చేరలేదు. వెంకటకృష్ణ గారు, ఈ కార్యక్రమాన్ని ఏమంటారు? రేపు భోగాపురం ఎయిర్పోర్టు రంగరంగ వైభవంగా ఉత్తరాంధ్ర కళ తీరుతుందని, వైభవోపేతంగా దశాబ్దాల నాటి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ క్రెడిబిలిటీ వస్తుందో, క్రెడిట్ వస్తుందనో దాన్ని దెబ్బకొట్టడానికి చేసిన కార్యక్రమం కాదా ఇది? రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నగుబాటు చేయడానికి చేసిన కార్యక్రమం కాదా? ఈ రాష్ట్రాన్ని
ఇబ్బంది పెట్టి ఏంటిది రాజకీయం, ఏంటిది ఉపాధి అవకాశం అంటే ఇలా రెచ్చగొడితే పోలీసు వాళ్ళ మీద దూకుడుగా పోతే జిందాబాదులు కొట్టించుకుంటే అధికారం వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? 30 ఏళ్ళు అధికారంలో ఉంటామన్నావు, ఏమైంది చెప్పండి? 5 ఏళ్ళలో కూలిపోయావు, 175 వస్తాయి అన్నావు, 11 వచ్చింది, మళ్ళీ అవే ప్రగల్భాలు. చీదిరి అప్పలరాజు ఏం చేశాడు మీకు తెలియదా? మీకు తెలియకుండానే పోలీసులు కేసు పెడతారా? మీరు పరామర్శించాలంటే 3 ఏళ్ళు చాలవండి. మీ ఏలుబడిలో అందరూ జైలుకే పోయారు. ధనుంజయ రెడ్డి గారిని పరామర్శించలా, కృష్ణమోహన్ రెడ్డి గారిని పరామర్శించలా, కసిరెడ్డిని పరామర్శించలా, విజయసాయి రెడ్డి గారిని కూడా పరామర్శించాలి. మీరు వాళ్ళు చూడండి మీరు పరామర్శించాలంటే మొత్తం వాళ్ళే కదా. మనుషులు ఇది ఏ మాత్రం సహించరాని దాడి. ఇది ఖచ్చితంగా శిరీష్ గారు మీకు నోటీసులో ఉండే ఉంటుంది. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, ఐ డిమాండ్ డీజీపీ వెంటనే ఆ మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా మాట్లాడుతున్నా, నా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, వెంటనే అరెస్ట్ చేయకపోతే ఇలాంటి యొక్క దుర్మార్గుల యొక్క ఆగడాలు మరింత పెరిగిపోతాయి. సరే, అనిత గారు చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారంట, కానీ ఆ అది తర్వాత కాదు కదండి. ఏంటి ఆ దాడి ఏంటి? శిరీష్ గారు ఆ రకంగా షీ వాజ్ దేర్ అలోన్, ఆమె ఒక్కరే ఉన్నారు, పోలీసు చుట్టూ ఎవరు లేరు కూడా లేరు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఇందాక మన సోదరులు చెప్పినట్టు ఎవడో కాదండి, ఆమదాల వలసలోని ఇన్ఛార్జ్ గా ఇచ్చిన వెధవ. అయితే అంటే నిజంగా ఆమె మహిళా పోలీస్ అని కాదు, అంటే ఒక ఆడపిల్ల చుట్టూ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్ లేకపోతే వాళ్ళు ఏమన్నా ఆమె మీద చెయ్యేసి ఏమన్నా బట్టలు లేకపోతే ఒక ఆడపిల్ల అవంతా భయపడిపోయింది చూస్తే మాకే గూస్ బంప్స్ వస్తున్నాయండి. అంటే ఇది చర్య తీసుకోవడం కాదు, తీసుకొని తీరాలి 24 hours లోనండి. ఆ చుట్టూ రౌండ్ అప్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలండి. పోలీసుల్లోని ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఇప్పుడు బయటకు వస్తున్నారో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తినకుండా ఉండాలంటే ఎవరైతే అమ్మాయి ఎవరు కూడా ఇందులో ఇప్పుడు ఎలాగైతే అప్పలరాజు కొడుకు క్లియర్ గా దొరికాడో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళ మీద డెసిషన్ తీసుకోవడానికి మనం చాలా రోజులు ఆగితే మాత్రం, తీసుకోపోతే మాత్రం ప్రజలు మనల్ని విశ్వసించరు. ఎందుకంటే ఇదే పోలీసుల మీద గత ప్రభుత్వంలో అప్పలరాజు అనేవాడు నోటికి వచ్చినట్టు బూతు మాటలు, ఆడపిల్లగానే నా మాట మాట్లాడకూడదు, మాట్లాడితే ఆ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. ఈ రోజు మన గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా రేపు నుంచి ఇలాంటి బందోబస్తులో ఆడపిల్లలు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారండి? ఆ అమ్మాయి బట్టలు ఏమన్నా అయ్యుంటే అసలు కాదండి శిరీష్ గారు, ఏదో లేగతో మన లేడి పిల్లని మీద కనుక తోడేళ్ల గుంపు పడినట్టు, మేకపిల్ల మీద తోడేళ్ల గుంపు పడినట్టు చూస్తుంటే చుట్టూ రౌండ్ వేశారు. అసలు ఎవరు లేరు అక్కడ, ఒక్కటే ఉంది పోలీస్ ఆఫీసర్. ఒక తల్లిదండ్రుల కూతురు, ఒక ఇంటికి కోడలు అయి ఉండొచ్చు, ఒక భర్తకి భార్య ఉండొచ్చు. అలాంటి అమ్మాయిని రేపుదంటే మహిళలకి రక్షణ అని మనం మాటలు చెప్పడం కాదు, 24 hours వితిన్ 24 hours వాళ్ళు క్లియర్ గా కనిపిస్తున్నారు అక్కడ, వాళ్ళు క్లియర్ గా కనిపిస్తున్నారు అక్కడ. 24 hours లో వాళ్ళ మీద యాక్షన్ లేకపోతే మాత్రం ప్రజలు ఇంకా మనల్ని విశ్వసించరు. రేపు ఇంకోటి వచ్చి పోలీసుల మీద, లేడీ పోలీసుల మీద ఎక్కడ చేయకూడదు అక్కడ వేస్తాడు, ఏం చేస్తాం అప్పుడు? జరుగుతోందండి ఇప్పుడు అక్కడ. శిరీష్ గారు, సారీ టు సే, ఇక్కడ కొన్ని మనం మాట్లాడుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఒకడేమో ఆమెను వెనక నుంచి కొడుతున్నాడు, బయటకు వస్తున్నారు. ఒకడేమో ముందు నుంచి తోసేస్తున్నాడు, టచ్ చేశారండి, ఒంటి మీద చేసి చుట్టూ రౌండ్ వేశారు. ఇక్కడ మామూలుగా మహిళ అనేది ఒక యాంగిల్, రెండవది విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిని అడ్డుకోవడము, చేయి చేసుకోవడము, మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది రెండవది. మహిళా పోలీస్ అధికారి మీద ఆ రకంగా తోడేళ్ల గుంపులాగా చుట్టూ రౌండ్ వేసి ఒంటరిని చేసి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఆమెను అసభ్యకరంగా ట్రీట్ చేశారు అనేది మూడవది. ఇట్లా 3-4 రకాల క్రైమ్స్ జరిగాయి అక్కడ. శిరీష్ గారు యాజ్ అన్ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలో జరిగిన ఒక యాక్సిడెంట్లో కేసుకు సంబంధించి పరామర్శించడానికి వచ్చిన జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన ఒక అరాచకం ఇది. దీని మీద యాజ్ అన్ ఎమ్మెల్యే మీరే ఎక్కువ సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. మీరేం డిమాండ్ చేస్తున్నారు, పోలీసులు కానీ ప్రభుత్వాన్ని కానీ? ప్లీజ్. రెండు పోలీసులు ఏ ప్రభుత్వం కింద, మా కూటమి ప్రభుత్వంలో అండి 24 hours. ఈ రోజు ప్రవళికకి జరిగిన ఇబ్బందిని మనం పట్టించుకోపోతే,
రేపు ఉదయం వాళ్ళు వచ్చి మా ఒంటి మీద కూడా చెయ్యి వేస్తారు. ఎందుకంటే ఒక పోలీస్ ఆమె ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక SI, సిఐ కావచ్చు, SI. ఎస్ఐ కావచ్చు, ఏ స్థాయి అన్న కరెక్ట్. మనకి ఈ రోజు సురక్షితంగా ఉంచాల్సిన పోలీసులు ఈ రోజు నా దగ్గర కూడా డిఎస్పీ ఒక అమ్మాయే అండి. బికాస్ ఐ ట్రస్ట్ ఆన్ ఉమెన్, సిన్సియర్ గా చేస్తారని. ఇంకెవరు వస్తారండి? ఒక నలుగురు తోడేళ్ళగా ఉండిపోయి రేపు ఉదయం మనం వాళ్ళ చేత క్షమాపణ చెప్పిస్తామా? ఎవరికి కావాలండి క్షమాపణ? ఎవరికి కావాలి క్షమాపణ? వాళ్ళని 24 గంటల లోపల ఒక పోలీస్ అధికారి మీద చెయ్య వేస్తే ఏ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ తో అరెస్ట్ చేయమనండి. మనమేమి హత్య కేసు పెట్టట్లేదు, ఎందుకంటే మాట్లాడతారు కదా. ఇదే విధంగా ఆ ధర్మాన్ ప్రసాద్ గారి ఇంట్లోనో లేకపోతే చింతాడు రవికుమార్ ఇంట్లో వాడి భార్య మీద గాని, ఈయన ఇంట్లోని వీళ్ళ ఆడపిల్లల మీద గాని అలాగే ఎవరైనా చెయ్యేస్తే ఊరుకుంటారా? సింపుల్ క్వశ్చన్ అండి. బాధ అనిపిస్తుంది, నిజంగా ఏడుపు వస్తుంది. ఈ రోజు ఒక పోలీస్ అధికారిగా ఆమె తన డ్యూటీ చేయడానికి వస్తే ఆ మీద వాళ్ళ 4-5 అలా చేస్తుంటే ఈ రోజు మనం దాని మీద క్షమాపణ చెప్పిస్తాము, చట్టం తన పని చేసుకుని పోతాను కాదు. 24 గంటలు రేపు సాయంత్రం. ఎందుకంటే చెప్తున్నాను, పోలీసులకి మానసిక స్థైర్యం ఉండదు. అంటే మేము మా విధి నిర్వహణలో భాగంగా గవర్నమెంట్ లో పనిచేస్తున్నప్పుడు మాకు కూడా ఇప్పుడు ఆడపిల్లల మీద చెయ్యేస్తే ఒప్పుకోమని మనం మాట్లాడుతున్నాం కదా. వాళ్ళు ముందు ఆడపిల్లలే, తర్వాత ఉద్యోగులు బట్టే బయటకు వచ్చి ఆడపిల్లలు చేస్తున్నారు. వాళ్ళకి రక్షణ కల్పించకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కి మన మీద నమ్మకం ఉండదు. అంటే మేము మమ్మల్ని డిపార్ట్మెంట్ గానే చూస్తారా? మేము మనుషులం కావా? మా దగ్గర ఆడపిల్లలు కాదా? జగన్మోహన్ రెడ్డి సాక్షిగా శ్రీకాకుళం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి సాక్షిగా జరిగిన దుశ్శాసన పర్వం ఇది. సత్యమూర్తి గారు ఏ రియాక్ట్ అవుతారు మీరు? ఇది చాలా అట్రాషియస్ అండి, అట్రాషియస్. మీకు లా అండ్ ఆర్డర్ని డిఫై చేయటం అనే ఒక లక్షణంతో, ఆ లీడర్కు ఉన్న లక్షణంతో ఇటువంటి పోకళ్ళన్నీ బయటకు వస్తూ ఉన్నాయండి. మొత్తం ఎక్కడైనా సరే నేను రూల్స్ని బ్రేక్ చేస్తాను, నేను పుట్టిందే రూల్స్ని బ్రేక్ చేయడానికి అని చెప్పుకుంటూ యథేచ్ఛగా సొసైటీలోకి వస్తూ ఉన్న ఆ పార్టీకి సంబంధించిన లీడర్ వల్లే ఇటువంటి దుష్ఫలితాలు వస్తూ ఉన్నాయండి. మొత్తం సమాజం మొత్తం ఇంకా 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 వేచి చూస్తూ ఉంటే మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలే లేకుండా పోతాయండి. ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా అన్నప్పుడే ఇటువంటివి జరుగుతాయని నేను ఊహించానండి. ఇటువంటివి జరుగుతాయని నేను ఊహించాను. నాయకుడు ఇలా అంటున్నాడు కదా అని చెప్పి వీళ్ళ ఇంత బరి తెగించారనమాట. ఇటువంటివి ఎందుకంటే లీడర్ చెప్తూ ఉన్నాడు, పోలీసులను పట్టుకొని సప్త సముద్రాల అవతలున్న ఈడ్చుకొచ్చి కొడతా నేను మళ్ళీ అధికారంలోకి రాగానే అని చెప్పి చెబుతూ ఉంటే పోలీసులు వాళ్ళు నిజంగా వాళ్ళ విధి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు విధి నిర్వహణలో ఉంటే వాళ్ళు విధిని వాళ్ళు నిర్వర్తించకుండా అడ్డం పడుతున్నా నిజంగా వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ కీచకులు, ఈ సైంధవులు అంటే తోడేళ్ళు వాళ్ళు కూడా ఇంత దారుణాలకి పాల్పడలేదు. తోడేళ్లు గుంపులాగా మీద పడుతూ ఉన్నారు. మీరు శాంతి భద్రతలకి విఘాతం కలిగిపోయిందండి. నిజంగా చాలా చేతులు అడ్డం పెట్టుకుని తల ఉంచుకుని పాపం ఆ వెనక వాడు చూడండి ఎట్లా తోస్తున్నాడో, పట్టుకొని తోస్తున్నాడో చూడండి. వికే గారు ఎంత దారుణం అండి. ఇదే మన ఇంట్లో ఆడపిల్లలకి జరిగింది అని భావించి మరి యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే నిజంగా ఇందాక శిరీష్ గారు అన్నట్టు పోలీసుల్లోనే నైతిక బలం తగ్గేలాగా వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీకు ఒకళ్ళు కాదండి, ఇప్పుడు వచ్చి పబ్లిక్ డయాస్లో మాట్లాడుతున్న వైసీపీ లీడర్లు అందరూ కూడా పోలీసుల్ని బెదిరిస్తున్న వాళ్ళే. అందరూ మొత్తం ఆ నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంత దారుణంగా ఇంత విచ్చలవిడిగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే పోలీసులు కూడా రియాక్ట్ కావాలండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, మీరు ఏదైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి సాక్షిగా జరిగిన ఈ దుశ్శాసన పర్వం మీద ఒక మహిళా పోలీస్ అధికారి మీద ఆ రకంగా తోడేళ్లలాగా ఎగబడి ఆమెను విధి నిర్వహణలో పనిచేయకుండా అడ్డుకోవడమే కాకుండా చాలా అసభ్యకరంగా ఆమెను అవమానించిన దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాలి.
పోలీసు వ్యవస్థ సీరియస్గా స్పందించాలి. పోలీసు అధికారుల సంఘం కొట్టారు, ఆమెను కొట్టారు, తల మీద కొట్టారు. ఒకడు వెనక నుంచి తోస్తున్నాడు, ఒకడు వెనక నుంచి చేతితో కొడుతున్నాడు, ఇంకొకడు చేతులు మాటలో చెప్పలేకపోతున్నాం మనం, కానీ చుట్టూ రౌండ్ వేసి కీచక పర్వమే అది. పాపం ఆమె భయంతో వణికిపోయింది. సో ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. శైలజ గారు, రాయపాటి శైలజ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్, ఆవిడ సీరియస్గా తీసుకోవాలి. హోంమంత్రి అనిత గారు సీరియస్గా తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకోవాలి. లోకేష్ గారు సీరియస్గా తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో. ఎందుకంటే ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే, ఈ విషయంలో సరైన చర్యలు లేకపోతే ప్రతివాడు బరి తెగిస్తాడు. ప్రతివాడు ఇప్పటికే పోలీసులంటే అక్కడ భయం లేకుండా పోయింది, పోలీసులంటే విలువ లేకుండా పోయింది, కాకి యూనిఫామ్ అంటే గౌరవం లేకుండా పోయింది, మహిళలంటే ఎలాగూ అక్కడ విలువ లేదు. ఇక పోలీస్ డ్రెస్ వేసుకున్న మహిళలను కూడా ఈ రకంగా చుట్టూ రౌండ్ వేసి తోడేళ్ల గుంపులాగా చాలా అసభ్యకరంగా వాళ్ళని టచ్ చేస్తూ ఉంటే, విధి నిర్వహణలో అడ్డుకుంటూ ఉంటే, ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే ఇది ప్రభుత్వానికి అవమానకరం. ఈ దుశ్శాసన పర్వం ఒక మహిళా పోలీస్ అధికారి మీద కాదు, ఇది ప్రభుత్వం మీద, ఇది కాకి యూనిఫామ్ మీద, 4వ సింహం మీద. ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. విమెన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ సీరియస్గా తీసుకోవాలి. శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి సాక్షిగా జరిగిన మహిళా ఎస్ఐ ప్రవళిక గారి పైన జరిగిన దాన్ని దాడి అనే ఒక చిన్న పదంతో ఆపేయడం నాకు ఇష్టం లేదు. అది ఒక తోడేళ్ల గుంపు చేసిన ఒక దుశ్శాసన పర్వంలా కనబడుతుంది. ఎందుకంటే ఆమె ఒక్కదాని చేసి చుట్టూ అంతమంది రౌండ్ వేశారు. దీని మీద స్పందించడానికి మనతో ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శైలజ గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. శైలజ గారు, మీరు చూశారు కదా ఆ విజువల్స్ చూస్తుంటేనే వాళ్ళు ఎంతగా ఆమె పైన ఒక అసభ్యకరమైన దాడికి పాల్పడ్డారు, ఎంత బరి తెగించారని అర్థమవుతోంది కదా. దీని పట్ల మీ రియాక్షన్ ఏంటి, ఎలా స్పందిస్తుంది కమిషన్? మామూలుగా అండి, ఆడవాళ్ళు బయటకు వచ్చి పనిచేయాలంటేనే ఒకలాంటి ధైర్యం, గుండె నిబ్బరంతో రావాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూసిన వీడియో ఎలాంటిదో అలాంటి ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ లేడీ ఫేసెస్. అండ్ ముఖ్యంగా పోలీసులు ఏంటంటే మహిళా ఎస్ఐలు కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళు బందోబస్తుకి వెళ్ళినప్పుడు ఎక్కువ మెజారిటీ మెన్ ఉంటారు. ఇమాజిన్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఎలా ఉంటుందో చూడండి. ఒక పక్క వాళ్ళని కంట్రోల్ చేస్తూనే వాళ్ళు డ్యూటీ చేయాలి, అండ్ వాళ్ళ నుంచి ఏమైనా ఎదురైనా కూడా దే స్టిల్ హ్యావ్ టు ఫేస్ దట్. అంటే ఇప్పుడు వరకు కూడా ఇలాంటి విజువల్ అనేది నేను చూడలేదు ఇన్ని 2 years లో. ఏదైతే గవర్నమెంట్ వచ్చాక ఇలాంటి బందోబస్తుకి వెళ్ళినప్పుడు అంటే ఒక లేడీని సింగిల్ చేసి ఆమె డ్యూటీలో ఉందని మర్చిపోయి మరి అంతమంది ఆమె చుట్టుపక్కల మీరు చూస్తుంటే కూడా మీరు అంటే కింద వంగి అంటే మీరేమంటారు తల కింద ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్. అంటే ఏంటండి వాళ్ళు అంటే ఏం నిరూపిస్తున్నారు వాళ్ళు? అంటే అంటే ఐ షుడెంట్ టాక్ అబౌట్ పాలిటిక్స్, బట్ వీళ్ళు ఏంటంటే ఒకవేళ వీళ్ళే మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో రాజు ఊహించుకోండి అని చెప్పి ముందే ఒక ఇది ఇస్తున్నట్టుంది వాళ్ళు చేసిన ప్రవర్తన. ఎక్కడుంటుందో మహిళా పోలీస్ కే హూ సపోజ్ మనందరినీ ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీస్ కే రక్షణ లేనప్పుడు ఇమాజిన్ ద ప్లైట్ ఆఫ్ ద ఇంకా నార్మల్ విమెన్ కానీ జనరల్ పబ్లిక్ ఎలా ఉంటుందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మనం కూడా పాలిటిక్స్ అని కాకుండా శైలజ గారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోగలరు? దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్ అండి. ఒక లేడీ తన డ్యూటీ చేసినప్పుడు ఇంతమంది చుట్టుమట్టం అక్కడ రీజన్ ఏం లేదు. షీ వాజ్ డూయింగ్ అ డ్యూటీ. మీరు అంతమంది ఉన్నారు కదా అని మీరేదో హై హ్యాండ్ చూపించుకోవటానికి ఆమెను చుట్టుమిట్టేసి ఏదో ఒకలాంటి ఆమెను భయపెట్టడానికి దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. మేము
సాయంత్రం కూడా వి ట్రై టు టాక్ టు దట్ పోలీస్ ఎస్ఐ ఎవరో ఉన్నారో, వి ట్రై టు టాక్ టు హర్. సో మళ్ళీ కూడా మేము పూర్తిగా ఏమైందో విచారం చేసి యాక్షన్ అనేది అయితే డెఫినెట్లీ తీసుకుంటామండి. ఇంకొకరికంటే దిస్ షుడ్ బి అ స్ట్రాంగ్ మెసేజ్, ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు. ఒక లేడీని మీరు ఇంతమంది కలిసి హెరాస్ చేయటం అనేది అది మీ వీక్నెస్, మీరేదో పెద్ద మొగాల్లా నిరూపించుకోవటాను కదా. ఇట్ షోస్ యువర్, మీరేంటంటే మీ బుద్ధి చూపిస్తుంది అక్కడ. ఎలాంటి బుద్ధి అది అందరు కూడా పబ్లిక్ చూసినా డెఫినెట్లీ ఇలాంటివి విమెన్ కమిషన్ ఎంకరేజ్ అయితే ఐ థింక్ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇది శైలజ్ గారు దీన్ని అంటే కొంచెం సీరియస్ గా తీసుకోవాలండి. ఊరికే అంటే డోంట్ థింక్ అదర్వైజ్ నోటీసులు ఇవ్వటం ఇటువంటి ఫార్మాలిటీస్ దగ్గరే ఆగిపోతే వాళ్ళు కొంచెం చులకనగా ఫీల్ అవుతారండి. అందుకని ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్. ఏం లేదండి, సత్యమూర్తి గారి ఒపీనియన్ ఏంటంటే లైట్ తీసుకుంటున్నారు అనేది. లేదండి మేడం శైలజ గారు ఒక్క వన్ వర్డ్ అండి, వన్ సెంటెన్స్ చెప్పండి. ఇలాంటి కేసుల్లో ఆ అమ్మాయి భయపడి ముందుకు రాకపోవచ్చు, ఎందుకంటే మీరు అన్నారే పాలిటిక్స్ తో పొలిటికల్ లీడర్స్ అంత, కానీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇస్ సుమోటో. చాలా క్లియర్ గా మీకు, బికాజ్ యువర్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్, అది మీరు అన్నట్టు మీకు రాజకీయాలు వినపడిందండి. దిస్ ఇస్ అసలు కన్సర్న్ నాట్ అబౌట్ పాలిటిక్స్ అండి, ఇట్స్ కన్సర్న్ అబౌట్ అ లేడీ. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ సుమోటో మేడం. అమ్మాయి కేసు పెట్టినా అమ్మాయి రాదు, అమ్మాయి చెప్పినా చెప్పకపోయినా ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ టు టేక్ ఇట్ యాజ్ అ సుమోటో and make sure action is taken. శైలజ గారు ఒక్క నిమిషం అండి, దయచేసి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా లైన్ లో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. హోమ్ మినిస్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హోమ్ మినిస్టర్ గారు, ఐఎమ్ సారీ టు సే, నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆయన సాక్షిగా జరిగిన ఒక దుశ్శాసన పర్వాన్ని తెలుగు ప్రజలు చూస్తున్నారు. ఇవాళ నా టీవీలో ఎదురుగా చూస్తున్నారు మీరు. ఎంత భయంకరం అంటే ప్రవళిక పోలీస్ ఆఫీసర్ గారు, ఎస్ఐ గారు ఆమెని చుట్టూ రౌండ్ వేసి తోడేళ్ల గుంపులాగా ఆమె భయంతో వణికిపోయింది. చేతులు పైకి ఇట్లా పెట్టుకుని తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి దారి లేక వణికిపోతుంది. మీరు చూసే ఉంటారు విజువల్స్, యూ కెన్ వాచ్ నవ్ ఆల్సో. సో ఈ సిచ్యువేషన్ మీద మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సార్ ఒకటి మాత్రం నిజం సార్, ఏదైతే మా గౌరవ సీఎం గారు పదే పదే చెప్తుంటారు, ఆడబిడ్డల మీద చెయ్యేసినా కూడా మేము వదలమని 80% చెప్తా, అదే చివరి రోజు అని చెప్తా ఉంటారు. దానికి మేము స్టికాన్ అయ్యి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోని అక్కడ మహిళా ఎస్ఐయా అని కాదు, కానీ ఒక మహిళ మీద జరిగిన ఒక అఘాయిత్యం అనుకోవాలి. మీరు ఇందాక ఒక వర్డ్ కోట్ చేశారు, దుశ్శాసన పర్వం. అది నడి రోడ్డు మీద జరిగిందండి. దుశ్శాసన పర్వం అనేది నడి రోడ్డు మీద ఒక ఎంప్లాయీ, ఒక మహిళా ఎస్ఐ తన డ్యూటీలో తను ఉండగా, తన డ్యూటీని తను చేస్తుండగా నిజంగా కీచుకుల్లాగా వాళ్ళందరూ కూడా మీద పడి రౌండ్ అప్ చేసి ఆ అమ్మాయిని అలా బిహేవ్ చేసి నాకే ఒళ్ళు చచ్చిపోయినట్టు అనిపించింది. నేనేమంటానంటే ఇప్పుడు మీరు టీవీలో మాట్లాడినా, బయట నేను మాట్లాడినా, ఇప్పుడు మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన పని ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆ అమ్మాయికి అయింది, రేపొద్దున ఇంకొక మనిషికి అవుతుంది, రేపు ఇంకొక ఆడబిడ్డకి అవుతుంది, రేపొద్దున ఇంకొక ఆడబిడ్డకి అవుతుంది. ఇప్పటికీ కూడా గొడ్డల పార్టీ నేతలు గనక దీన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నిజంగా వాళ్ళకి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు, మహిళల గౌరవం పట్ల చిత్తశుద్ధి లేదని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నేనేమంటానంటేనండి, ఇది నేను ఇక్కడ కోట్ చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు, బట్ ఒక మహిళగా ఒక ఇబ్బంది పడ్డ సందర్భం, అట్ ద సేమ్ టైం ఒక హోమ్ మినిస్టర్ గా స్పందించాల్సిన సందర్భం కాబట్టి నేను చెప్తున్నా. ఇదే పరిస్థితి మన ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే ఎవడైనా ఊరుకుంటాడండి? ఈ రోజు ఇదే పరిస్థితి ఎవడైతే ఆడబిడ్డ మహిళా ఎస్ఐ మీద చేయలేసి ఆ అమ్మాయిని చాలా జుగుప్సాకరంగా అమ్మాయి ఈడియట్ వాళ్ళైనా, సారీ టు సే, వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల మీద ఇలాగే ఎవడైనా చేయేస్తే ఊరుకుంటారా అండి? నేను ఒకటి క్లియర్ గా అడుగుతున్నా, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో, గొడ్డలి పార్టీలో మహిళా నేతలు దీన్ని సమర్థిస్తారా? నిజంగా వీళ్ళందరూ బయటకు వచ్చి ఈరోజు ఖండించాలి కదా. అరే రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి సార్, ఒక మహిళ మీద అండి, ఒక ఉద్యోగిని మీద తన డ్యూటీ తను చేస్తుంటే అలాగే అమ్మాయి ఎంత ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన ప్రయత్నం చేస్తా ఉంటే నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు రైట్ పదం వాడారు, అఘాయిత్యం అని. అది అఘాయిత్యమే, అఘాయిత్యమే. నిజంగా అమ్మాయి తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అమ్మాయి పడ్డ బాధ, వ్యధ, ఆ మూమెంట్ లో అంతమంది మగాళ్ళు తన చుట్టుముట్టి ఎక్కడ చెయ్యేస్తున్నారో కూడా తెలియకపోతే ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటదండి. చాలా చాలా చాలా. అలాంటి నడి రోడ్డు మీద ఒక మహిళ వేస్తే తన పని తను చేసుకుంటూ ఉంటే అంటే నేరస్తుల్ని పోషిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నేరస్తుల్ని ప్రేరేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి?
అంటే ఒకటి క్లియర్, ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తుని పరామర్శించడానికి వెళ్తా ఉంటే ఇలా గొడ్డలపాటి కార్యకర్తలందరూ ఈ మహిళల పోలీసుల మీద వీళ్ళ తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళు పెత్తనం చేస్తా ఉంటే, వాళ్ళు అఘాయిత్యాలు చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు ఇలాంటి వాటి మీద కూడా ఇక్కడ రెండు విషయాలు అనిత గారు, రెండు విషయాలండి. అఫ్ కోర్స్ మనకి విమెన్ కమిషన్ చైర్మన్ శైలజ గారు కూడా ఉన్నారు, చైర్పర్సన్ శైలజ గారు, బట్ వారికి కొన్ని పొలిటికల్ రిజర్వేషన్స్ ఉంటాయి, మాట్లాడలేరు. కానీ మీరు హోమ్ మినిస్టర్ కాబట్టి నాకు రెండు విషయాలు. ఒకటి, ఈ వీడియో ఆధారంగా చూస్తే ఎవడెవడు అక్కడ దాడి చేశాడో మొఖాలతో సహా దొరికిపోతున్నారు. ఒకటి, దాన్ని ఏం చేస్తారు మీరు? ఒకటి. రెండవది, చట్టం ముందు అందరూ సమానమే, తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షార్హుడే. అది ఎవడైనా సరే తప్పు చేశాడు, అందులో చాలా క్లియర్ గా ఉంది. ఆ అమ్మాయి ఒంటి మీద చేసిన ప్రతి ఒక్కడు కూడా మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. రెండవది అత్యంత ముఖ్యమైనది, ఇదంతా ఎందుకు జరిగింది ఇవాళ? అక్కడికి జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు పరామర్శ పేరుతో చేసిన ఒక భారీ ర్యాలీ, ఇవంతా దీనివల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఇది జరిగింది. సో జగన్మోహన్ రెడ్డికి మీ స్ట్రైట్ క్వశ్చన్ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మీరు ఏమన్నా అడగాలనుకుంటే గానీ ఏమడుగుతారు? సార్, ఒకటి, మీరు పరామర్శ అన్న పేరు పెట్టి ఒక నేరస్తుడిని పరామర్శ అన్న పేరు పెట్టి వాళ్ళు బల ప్రదర్శన చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. అది గొడ్డలపాటి కార్యకర్తలు వీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రతి పరామర్శలోని చూడండి. నేను ఈ రోజు అతను క్వశ్చన్ చేస్తాను డెఫినెట్ గా మీ ఏబిఎన్ వేదికగా. కానీ నేను ఒకటి, మీరు కనుక ప్రజలు కూడా ఇందులో గమనించాలి, అతను చేసే ప్రతి పరామర్శ కూడా చూసుకుంటే అది ఒక బల ప్రదర్శనలా సాగింది కానీ ఏ రోజు కూడా పరామర్శలా సాగలేదు. ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినా అలాగే బల ప్రదర్శన చేస్తాడు, లేదంటే ఏదో పొగాకు రైతులు అంటాడు, ఆ రైతులు పరామర్శలు చేసినా కూడా అలాగే బల ప్రదర్శన చేస్తాడు తప్పించి అతని ఎజెండా బయటకు చెప్పేది ఒకటి ఉంటది, ఇడెన్ ఎజెండా ఇంకొకటి ఉంటది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది అతని కార్యకర్తలే, సింగయ్య అనే వ్యక్తి తన కారు కింద చనిపోతేనే దిక్కు దివానా లేదు, కనీసం పక్కన ఇసిరేసి వెళ్ళిపోయిన సందర్భాలు. ఎందుకు ఇది నేను కోట్ చేస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డికి తన బల ప్రదర్శన మీద ఉన్నంత దృష్టి అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, కార్యకర్తలు చచ్చిపోతున్నారా, కార్యకర్తలు తప్పులు చేస్తున్నారా అన్న దాని మీద దృష్టి ఉండదు. నేను ఒకటే క్వశ్చన్, సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ మీ నాయకుడు మహిళా ఎస్ఐ మీద చేసిన అనుచిత ప్రవర్తనని మీరు సమర్థిస్తున్నారా? సమర్థించకపోతే ఆ మహిళా ఎస్ఐని క్షమాపణ మీరు అడుగుతారా? ఆ మహిళ ఎవడైతే చేశాడో వాళ్ళ చేత అడిగిస్తారు. అంటే ఆయన ఏం చెప్తాడో, మీరు అడిగిన దానికి ఆయన ఏం చెప్తాడో సమాధానం నాకు అప్పుడే ఊహించలేను, కానీ ఊహించగలను. ఆయన ఏం చెప్తాడో తెలియకపోయినా ఊహించగలను. యాక్సిడెంటే కదా, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా, కేసులు పెట్టాలా అన్నాడు కదా. ఇది కూడా అంతే, ఏముంది చుట్టూ ఉన్నారు, ఏదో ఆమె చేశారు అంటాడేమో. అలా అంటే గనక నిజంగా ఇంకా అంతకు మించి సిగ్గుమాలిన తనకి ఏం లేదండి. అంతకు మించి నిజంగా పొలిటికల్ గా తన అనర్హుడు. లిటరలీ చెప్తున్నా, పొలిటికల్ గా తన పొలిటికల్కే కాదు మనిషిగా ఉండడానికి కూడా తన అనర్హుడు. ఇదే మాట అంటే కనుక నిజమే, మీరు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే యాక్సిడెంట్ చేస్తే చిన్నోడు యాక్సిడెంట్ చేశారు అన్నాడు. ఈ రోజు నిందితుల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళని నిందితుల కింద చేర్చే ప్రయత్నం చేసిన దానికి అప్పలరాజుని లోపల పెడితే, సిద్దిర అప్పలరాజుని జైల్లో పెడితే, రిమాండ్ కి పంపిస్తే కోర్టు ఈరోజు అతన్ని పరామర్శించాలి అనే నెపం పెట్టి బల ప్రదర్శన చేశాడు. తీరా పోని అతను పరామర్శించాడు అంటే అది కూడా లేదు. కావాలని టైం ప్రకారం కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేకపోయింది. నాకు నిజంగా ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డిని ఒకటే, మీరు సమర్థిస్తారా, మీరు ఖండిస్తారా, సమర్థిస్తారా? ఖండిస్తే మహిళా ఎస్ఐకి క్షమాపణ చెప్పండి మీ పార్టీ తరఫున. ఒకటే క్లియర్ గా అడుగుతున్నా, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారండి, ప్రతి ఒక్కరి ఇంట్లోనే అనిత గారు, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు అని మీరు స్వీట్ గా మాట్లాడుతున్నారు, కానీ సొంత చెల్లిని రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని పోస్టులు పెడితే వాడిని భుజాన్ని వేసుకు తిరిగిన నాయకుడు అండి ఆయన. సమర్థించిన మీరు పదే పదే నాయకుడు అనకండి, వాళ్ళ నాయకుడు మీకు కాదు. అసలు నాకు ఆ నాయకుడు అన్న పదానికి అర్థమే మారిపోద్ది. అలాంటి వాడు నాయకుడు అంటే కనుక అందుకే మీరు పదే పదే నాయకుడు అని కూడా అనుకో. ఆ గొడ్డల పార్టీ అంతే, పులివెందుల ఎమ్మెల్యే అనుకోండి, అందులో ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఈ మాట అంటున్నానండి, చాలా చిరాకు అనిపించిందండి ఇందాక. మీరు అన్నది కరెక్టే, సొంత చెల్లి గురించి తప్పుడుగా మాట్లాడితేనే అలాంటి వాడిని భుజాన్ని వేసుకొని, అలాంటి వాడిని భుజం మీద చెయ్యేసుకొని ఫోటోలు దిగి ఇంకా అనండి, ఇంకా తల్లిని కూడా అన్నారండి వాళ్ళు వైఎస్ఆర్ సోషల్ మీడియా వాళ్ళు. తన తల్లిని కన్న తల్లిని కూడా అన్నవాడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతారు. ఎవరికైనా తల్లి గురించి, చెల్లి గురించి, ఇంట్లో భార్య గురించి, బిడ్డల గురించి తప్పుగా మాట్లాడితే నిజంగా పక్కన కాదు కదా, కనీసం చూడటానికి కూడా ఇష్టపడం మనం. అది అతని నైజం. మనం ఏం చేస్తాం, అతని నైజం.
ఈ రోజు నేను ఒకటే అంటే నా అత్తగాడికి ఎలాగో లేదు, కనీసం వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులని ఈ టైంలో స్పందించాలి. ఏ రకంగా స్పందించాలి? అది తప్పు అని స్పందించాలి. ఈ రోజు జరిగిన సంఘటన అది కూడా వెయిట్ చేస్తాను నేను, అలా ఏం జరుగుతుందేమో వెయిట్ చేస్తాను. అంటే ఒకటి మీరు ఫైనల్ గా ఒక మాట అనిత గారు, మీరేమైనా దీని మీద సోమోటోగా యాక్షన్ డెఫినెట్ గా తీసుకోవాలండి, తీసుకుంటాం. నేను మా చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవ సీఎం గారు ఒకటే ఒక మాట్లాడేవారు, ఆడబిడ్డ మీద అఘాయిత్యం చేస్తే అదే చివరి రోజు. క్లియర్ గా దానికి మేము స్టికాన్ అయి ఉన్నాం. కంపల్సరీగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హోమ్ మినిస్టర్ గారు, థ్యాంక్ యూ. అలాగే శైలజ గారు ఉన్నారు లైన్ లో? యా శైలజ గారు, ఇప్పుడు ఆ ఎస్ఐ గారు ఇందాక శిరీష్ గారు అన్నట్టుగా కంప్లైంట్ ఇవ్వడము ఇవ్వకపోవడం వాళ్ళకి కొన్ని పాపం ఎంతైనా యాక్చువల్లీ ఇవ్వరండి. ఎందుకంటే మీకు చెప్తాను, మాకు వీడియో వచ్చిన రాగానే మా ఆఫీస్ నుంచి కాంటాక్ట్ అయ్యారు ఆమదవలస పోలీస్ స్టేషన్ కి. అండ్ ఆ పర్టికులర్ ఎస్ఐ తో మాట్లాడగానే ఏమీ లేదు అలా, ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఈజీగా ఇలా జరిగింది, నన్ను ఇక్కడ ఇలా చేశారని ఎవరు ఓపెన్ గా చెప్పుకోలేరు. ఉద్యోగ భయం ఉంటది కదండి, పై అధికారులు ఏం చేస్తారో అని. ఇప్పుడు మనం ఎన్ని చూస్తున్నాం, ఎంత జరుగుతున్నా కూడా చాలా మంది బయటికి చెప్పుకోరు, అదొక స్టిగ్మా వాళ్ళకి. సో డెఫినెట్లీ అమ్మాయి మాకు రాలేదు కదా, మాకు చెప్పలేదు కదా అని దీన్నే వదిలేయండి. డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ యాజ్ అ సుమోటో అండ్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో అదే తీసుకుంటాం. బాలకోటే గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. శైలజ గారు ఏంటి బాలకోటే గారు చెప్పండి. శైలజ గారు వింటున్నారు. వెంకటకృష్ణ గారు శైలజ గారిని కూడా నిర్మాణండి. వెంకటకృష్ణ గారు చెప్పండి. శైలజ గారు కూడా వింటున్నారు, చెప్పండి. ఇది మరో ద్రౌపది వస్త్రాపరణం, మరో ద్రౌపది. అలాగే ఉంది ఆ విజువల్ చూస్తే. నాడు అసెంబ్లీలో భువనేశ్వరి దేవి గారిని ఎలా అయితే హననం చేశారో బహిరంగంగా ఈ రోజున ఒక పోలీస్ అధికారిని చేశారు. నేను ఒక మాట చెప్తున్నా, రాజకీయాలు వేరు, రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు వేరు. నేను చట్టం గురించి మాట్లాడుతున్నా. ప్రత్యక్షంగా చూసాం మనం. ఆమె కంప్లైంట్ ఇవ్వనక్కర్లా, చట్టానికి చేతులు బాగు. మనం చర్య తీసుకోవాలని చిత్తశుద్ధి గుండెల్లో ఉంటే చర్య తీసుకుంటుంది ప్రభుత్వం, చట్టం తీసుకుంటుంది. డీజీపీ గారు ఆలోచించాలి, హోంమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఎందుకు తీసుకోకూడదని అడుగుతున్నా. ఇలాంటి హననాలకి మరి హద్దు ఎక్కడది? ఆమె అమాయకమైన బిడ్డ, మీరు చూశారు. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. అవును, ఇలా బిక్కచిచ్చుకొని తొడేళ్ల మందపడితే కనుక ఆడబిడ్డ రేపు చూపిస్తాను. ఒకవేళ కనుక ఆ బిడ్డ కనుక నా దళిత బిడ్డ అయితే ఈ రాష్ట్రంలో ఏం చేయాలని మాట్లాడతాం. ఏంటి సార్, తప్పనిసరిగా ఎందుకు తీసుకోకూడదండి? ముఖ్యమంత్రికి చెప్పి మరి తీసుకోవచ్చు. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని భావిస్తున్నా. డీజీపీ గారు స్పందించాలండి. ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు, మహిళా ఆఫీసర్ కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా శైలజ గారు తీసుకుంటారు. వెంకటకృష్ణ గారు మీ తపన కనిపించడం లేదా? ఆ సంఘటన ఎంత బాధించి మీరు శైలజ గారిని లైన్ లో తీసుకున్నారు, హోంమంత్రి గారితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. ఏంటి మీ బాధ? బాధించలా? ఈ హరణానికి అర్థేంటి? రేపు జరగబోయే ప్రమాదాలు కానీ ఆయన చెప్తూనే ఉన్నారు కదండి. యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని చెప్తున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీస్ ఇవ్వాలి. నాకు తెలిసి ఆయన బయటకు వస్తుంటే ప్రజలు చనిపోతున్నారండి. అడుగు బయట పెడితే ఏదో ఒకటి జరగాల్సింది. అయితే సావు, లేకపోతే యాక్సిడెంట్, లేకపోతే ఇలాంటి అరాచకం ఏదో ఒకటి. మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఏంటి? శాంతి భద్రత ఎలా ఉంటే జరుగుతున్న అభివృద్ధి పరిస్థితి ఏంటి? రైట్, అభివృద్ధిని ఎవరు చూస్తారు? రైట్. శైలజ గారు ఎనీ కంక్లూజివ్ కామెంట్స్ అండి ప్లీజ్. డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ సంథింగ్ లైట్ గా తీసుకునే విషయం కాదు. ఏదో పోలీస్ కదా అంటే దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అండి. ఎందుకంటే ఒక మహిళా పోలీస్ స్టేషన్ లో జరిగిన, డ్యూటీలో ఇలాంటివి జరిగినా అది డెఫినెట్లీ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ కిందకే వస్తుంది. కాబట్టి దాని విధంగా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజ గారు లైన్ లోకి వచ్చినందుకు. ఇక శిరీష్ గారు, మీ ఫైనల్ డిమాండ్ ఏంటి? అంటే డిమాండ్ ఒకటే, చర్యలు తీసుకోవాలి. కరెక్ట్, బాగుంది. హోంమంత్రి గారు చెప్పారు, మీరు విన్నారు. శైలజ గారు చెప్పారు, మీరు విన్నారు. కానీ కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవచ్చు ఇటువంటి విషయాన్ని. కోర్టులు కూడా, ఎందుకంటే ఇది బహిరంగంగా జరిగింది, ఇవాళ మీడియాలో కనపడుతుంది, పత్రికల్లో కూడా కనపడుతుంది. ఎవరైనా పిల్ వేయొచ్చు. చిన్న వాటికి రోడ్ పిల్స్ వేస్తూ ఉంటారు కదా కొంతమంది లాయర్లు.
ఇటువంటి వాటికి ఎందుకు వేయరు? పిల్స్ కూడా వేయొచ్చు, మీలాంటి వారు కూడా వేయొచ్చు. వెంకటకృష్ణ గారు, కోర్టులోని ప్రతి నేరానికి బెయిల్ ఉంది, వదిలేస్తారు చిన్న చిన్న సిక్కులేసి. అయితే ఈ రోజు నేను ఎందుకు అడుగుతున్నానంటే 24 hours అని, కనీసం చేసిన వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళదే ఉందండి. నోటీస్ కి లాయర్ తో ఇంకో నోటీస్ పంపిస్తారు, అంతే. వారం రోజుల తర్వాత ఇంకోటి అయిపోతుంది. ఈ రోజు నేను అంటుంది ఏంటంటే యాజ్ ఏ ఉమెన్ ఎమ్మెల్యే, నా దగ్గర డిఎస్పీ ఉమెన్, నా దగ్గర ఎంఆర్ఓ ఉమెన్, వీళ్ళందరూ రేపు ఉదయం బయటకు పని చేయాలంటే ధైర్యంగా నేను రావాలంటే నిజమే నేను పని చేస్తున్నాను, కానీ ఆ టైంలో అంతమంది చుట్టుముడితే ముందు మేము ఆడపిల్లలమని మాకు గుర్తొస్తుందండి, భయపడతాం. అది ఒక పోలీస్ ఆఫీసర్ కి అయినప్పుడు 24 hours లో ముందు వాళ్ళని అరెస్ట్ చేయమని, అరెస్ట్ చేసినందుకు పంపములుగా వద్దని వాళ్ళకి భయం ఉంటుంది. నోటీసులు ఇస్తే వాళ్ళు నోటీసులు ఇస్తారు. లాస్ట్ టైం ఏమైందండి, అమర్నాథ్ గారికి నోటీసులు ఇచ్చాము, ఆ నోటీసులు ఇస్తే ఆయనతో పాటు ఎంతో మంది లేడీస్ ని పంపించాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి. లోపలికి వెళ్ళి నేను సారీ చెప్పనన్నాడు, బయటకు వచ్చాడు. ఏమన్నా అయిందా? అవును. అంటే మన యాక్షన్ కి దేర్ షుడ్ బి సమ్ రిజల్ట్. లేనప్పుడు మన యాక్షన్ జనాల్లో కలిసిపడిపోతుంది. రేపు ఉదయం ఇంకొక అమ్మాయి రాకపోవచ్చు, మర్చిపోవచ్చు, కానీ అంత మందికి ఉన్నప్పుడు లేడీస్ రారు. లేడీస్ సిఐలో ఎస్ఐలో మేము రామండి, మాకు సెక్యూరిటీ లేదు, కనీసం మా మీద చేసిన వాడి మీద మేము చెప్పకపోయినా కనీసం రేపు ఉదయం వాడు ఎవడో కూడా మర్చిపోతారు. ఎవరో చింతాడు రవికుమార్ గాని లేకపోతే రామ్ మనోహర్ నాయుడు గాని, వాళ్ళని కనీసం ఒక 24 hours వాళ్ళ మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే, యాక్షన్ తర్వాత కోర్టుకు వెళ్తారు, వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది మర్డర్ కాదు కదా, యాక్సిడెంట్ చేస్తేనే కోర్టులో ఏంటిది జైల్లో పెట్టకూడదని మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. కానీ వాళ్ళు ఈ పని చేశారని రాష్ట్రం అంతా తెలుస్తుంది మరొక్కసారి. ఎందుకంటే ఇవాళ గుంపులోనే మీకు నాకు చేసిన వాళ్ళ పేర్లు తెలుసు. రేపు ఉదయం పలానా చింతాడ రవికుమార్ పలానా, రేపు ఉదయం వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఏంట్రా బాబు అని అనాలి. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని అసహ్యంగా చూడాలి. ఇంకొకటి అప్పుడు అలా చేయడానికి ఇబ్బంది పడతాడు. శిరీష్ గారు, ఇంకొక విషయము, ఇప్పుడు ఆ ఘటన జరిగిన ప్రాంతం సబ్జెక్ట్ టు కరెక్షన్ శ్రీకాకుళం ఎస్పీ గారి పరిధిలోకి వస్తుంది అనుకుంటున్నాను నేను. శ్రీకాకుళం ఎస్పీ వెరీ యంగ్ ఆఫీసర్ ఉన్నారు, చూస్తున్నా నేను. ఆయన రియాక్షన్ ఏంటో మరి ఇప్పటి వరకు రియాక్ట్ అయ్యారా లేదా? ఐ గివ్ యూ ఎగ్జాంపుల్. ఆయన నిజంగా ఆయనకి మీరు వదిలితే హీ విల్ టేక్ అన్ యాక్షన్. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీలో అయింది. అప్పల్ రాజు గారు వితౌట్ పర్మిషన్ ఏదో ర్యాలీ పెడితే ఆ ర్యాలీని ఆపడానికి, ఎందుకంటే అప్పల్ రాజు గారి భార్య కూడా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంటే ఆ ర్యాలీని ఆపడానికి ఉమెన్ కానిస్టేబుల్ వాడారు. ఒక ఉమెన్ కానిస్టేబుల్ చెస్ట్ మీద చెయ్యేసి ఒక అప్పల్ రాజు వ్యక్తి తోశాడు. ఆ అమ్మాయి భయపడిపోయి కంప్లైంట్ కూడా ఇవ్వలే, కానీ వీడియోల్లో అవి వైరల్ అవ్వడం, సుమాటోగా తీసుకొని మా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వాళ్ళని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కి పంపించాడు. ఇఫ్ యూ లీవ్ ఇట్ టు హిమ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ ఐఎమ్ డిమాండింగ్ యూ ఆల్సో, మీరు ఎస్పీ గారితో ఈ డిబేట్ అయిపోయిన వెంటనే యూ ప్లీజ్ టాక్ టు హిమ్. మీరు కంప్లైంట్ చేయండి, అవసరమైతే మీరే కంప్లైంట్ ఇవ్వండి, లేదా ఆల్రెడీ ఆయన సుమోటోగా తీసుకుంటే యాక్షన్ ఏంటనేది ఫాలోఅప్ చేయండి. ఆయన నేను చూస్తున్నాను, ప్రెస్ మీట్ లో వాడు చూస్తున్నాను, వెరీ యంగ్స్టర్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్ అనిపించారు నాకు చూస్తే. సో యూ ప్లీజ్ టాక్ టు హిమ్. షూర్ అండి, డెఫినెట్లీ దట్స్ మై డ్యూటీ ఆల్సో. సత్యమూర్తి గారు, ఇది ఏంటంటే జనరల్ గా ఏంటి అంటే, మనం నేరస్తుల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు మన సొసైటీలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారండి. ఎందుకు అంటే మొత్తం ప్రతి నేరం, ఏ నేరం చేసినా సరే నువ్వు నేరం చేయి ఏం పర్వాలేదు, నువ్వు నా మనిషి అయితే చాలు అన్న భరోసా ఇస్తూ తిరుగుతుంటే ఇది మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. అందుకని ఇందాకనే ఇప్పుడు ఏదో చూస్తూ ఉన్నాను, అతను ఎవరో వైసీపీ లీడర్ కిడ్నాప్ చేస్తే దానికి సంబంధించిన ఆధారాలు, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్తాడేమో అనుకున్నాడు, కొడుకు కిడ్నాప్ చేశాడు, తండ్రి బాధపడతాడు, దానికి సంబంధించిన ఆధారాలు ఆ కార్ని సీజ్ చేయడానికి పోలీసులు పోతే అంబటరాంబాబు అడ్డం కూర్చున్నాడు. అవును, ఇది ఇటువంటివి మొత్తం ఇంకా రాష్ట్రం మొత్తం జరుగుతాయండి స్ట్రింజెంట్ యాక్షన్ లేకపోతే. అవును, ఇటువంటివన్నీ కిడ్నాప్ చేశాడు, ఆధారాలు సేకరిద్దామని పోలీసులు పోతే అడ్డం పడితే ఎట్లా ఉంటుంది? అందుకనే ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలండి. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ పోలీస్ అండి, శ్రీకాకుళం ఎస్పీ కానీ డీజీపీ కానీ ఎవరైనా కానీ ఆ మహిళా ఎస్ఐ
కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది పక్కన పెట్టి మరీ యాక్షన్ తీసుకోవాలి. కంప్లైంట్ తో సంబంధం లేదు ఇక్కడ. కంప్లైంట్ తోటి Yeah. సంబంధం అది లేదు. వాళ్ళు ఓన్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ అండి. Yeah. లేకపోతే డిపార్ట్మెంట్ ని ఇంటాక్ట్ గా ఉంచడం కష్టం. Yeah, ఈ ఫోరం నుంచి, ఈ డిబేట్ నుంచి నేను శ్రీకాకుళం ఎస్పీ గారిని, అలాగే ఆ రేంజ్ ఐజీ గారిని, డీజీపీ గారిని అండ్ హోమ్ మినిస్టర్ గారు ఎలాగో మాట్లాడారు, అలాగే ఎంటైర్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లోకేష్ గారు అండ్ మెయిన్లీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఆల్సో, ఆ మహిళా పోలీస్ ఆఫీసర్ మీద జరిగిన ఆ దాడి, అది దాడి అని కూడా అనడానికి లేదు, చాలా భయంకరమైన, జుగుప్సాకరమైన, హేయమైన దాడి. ఆమె కాపాడుకోవడం కోసం భయంతో వణికిపోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయేలాగా తోడేళ్ల గుంపులాగా ఆమె మీద పడ్డారు. అటువంటి ఘటనని ప్రభుత్వం ఉపేక్షించకూడదు. ఉపేక్షిస్తే చేసిన వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఉపేక్షించినందుకు మాత్రం ప్రభుత్వం ఆ చెడ్డ పేరు మోయక తప్పదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే శిరీష్ గారు అన్నట్టు 24 గంటల్లో దాని మీద యాక్షన్ కనిపిస్తేనే అది యాక్షన్ అవుతుంది. అదర్వైజ్ ఆయన ఎవరు మాజీ మంత్రి అమర్నాథ్ గనక హోంమంత్రిని మేకప్ వేసుకుంటామంటే వదిలేసినట్టే ఉంటుంది ఇది కూడా. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకుండా చూడాలని కోరుకుంటూ, శిరీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా డిబేట్లో పాల్గొన్నందుకు. ప్లీజ్ టాక్ టు ఎస్పీ గారు అండ్ బాల్కోటే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సత్యమూర్తి గారు థ్యాంక్ యూ అండి.